ఈ రోజు మన గెస్ట్ సురేష్ నీలం గారు. Life is a drama to play karma. If you understand, you will become Rama. Otherwise, you will be Homa. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? వాట్ ఈస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్? మరణించే ముందు కూడా 9 months సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. అసలు కర్మ అంటే ఏంది? నేను ఇప్పటి వరకు అన్ని తప్పు పనులు చేసిన, ఇప్పటి నుండి నేను అన్ని మంచి పనులు చేసుకుంటూ వచ్చింది అనుకోండి, ఈ టైం వరకు చేసిన పాస్ట్ బ్యాడ్ కర్మస్ అన్ని పోయి మంచి కర్మల ఫామ్ అవుతుందా? నువ్వు అన్నదానం చేసినా ఏ దానం చేసినా కూడా నీ ఇంటెన్షన్ నేను పెడుతున్నా అని ఎప్పుడైతే నువ్వు చేస్తావో అది దానం కిందకి రాదు, షో ఆఫ్ అయితే. కొన్ని కర్మలు ఇప్పుడే రావచ్చు, కొన్ని కర్మలు నెక్స్ట్ లైఫ్ లో కూడా రావచ్చు. విజయ్ మాల్యా ఇండియాలో ఉన్నప్పుడు ఆయన డైలీ కొంతమందికి ఫుడ్ పెట్టడమో లేకపోతే చారిటీ చేయడమో ఉన్నది, దేవునికే చేసిండు. ఎగ్జాంపుల్, కేరళలో ఎంటైర్ గోపురం విజయ్ మాల్యాని కట్టించిండు, అండ్ తిరుపతిలో ఫ్రంట్ సైడ్ గోల్డ్ కూడా విజయ్ మాల్యాని చేసిండు. చాలా టెంపుల్స్ లలో చాలా హెల్ప్ చేసిండు. చాలా మంది ఆయన తిట్టుకున్నారు, చోర్ అని, చాలా అంటే గుడ్ కర్మ చేసిండు. బట్ తనకి ఎందుకు బ్యాడ్ కర్మ వచ్చింది? అసలు విజయ్ మాల్యగా ఇంటెన్షన్ గుర్తు చేసి నీకెట్లా ఇంటెన్షన్ కరెక్ట్ కాకపోవడం కానీ మనం చూడొచ్చు కదా. ఆయన ఈగో సాటిస్ఫై చేసుకోవడం చేసుకుని కావచ్చు, మార్కెటింగ్ ట్రెండ్ గురించి చేసుకుంటూ ఉండొచ్చు కదా, తను షో ఆఫ్ చేయడానికి చేసి ఉండొచ్చు కదా. అది 100% మీరు కూడా చెప్పలేదు కదా. ఒక సోల్ ఈ జన్మలో అయిపోయింది, ఈ లైఫ్ లో చనిపోయింది, ఆ సోల్ వెళ్ళిపోయింది. ఆ సేమ్ సోల్ మళ్ళీ ఇదే ఫ్యామిలీకి వచ్చి మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమంది ఇలా కూడా అంటారు, తండ్రి చనిపోగానే వాళ్ళ కొడుకు వాళ్ళకి బాబు కొడితే అరే మీ డాడీ మళ్ళా కొడుతుంటావు. మన హిందూ పురాణం తీసుకుంటే చనిపోయిన తర్వాత ఆత్మ నరకానికి పోతుంది, అక్కడ చిత్రగుప్తుడు అని ఉంటాడు. యమధర్మరాజు అంటే ఏంటి? ధర్మాన్ని కాపాడేవాడు. యమ అనే పదం తీసుకుంటే రివర్స్ అయింది మాయ. చిత్రగుప్తుడు అనే పదం ఉండడు, గుప్త చిత్రాలు అంటారు. సో ఇక్కడ ఎవరు ప్రత్యేకంగా నిన్ను శిక్షించే వాళ్ళు ఉండరు. ఎవ్రీథింగ్ ఈజ్ యూ ఓన్లీ. యూ ఆర్ ఏ బ్రహ్మ, విష్ణు, శివ. Death is the beginning. You cannot escape. అసలు డ్రీమ్ ఎందుకు వస్తుంది నైట్? కొన్ని డ్రీమ్స్ ఎలా ఉంటాయి అంటే మన పాస్ట్ లైఫ్ రీకలెక్ట్ చేసుకోవడానికి కొన్ని డ్రీమ్స్ వస్తాయి. కొన్ని రాజుల కోటలు చూసినట్టు, యుద్ధాల్లో ఉన్నట్టు, ఎక్కడో దెబ్బ తగిలి పడిపోయినట్టు, ఇట్లా రకరకాలుగా వస్తాయి. ఇవన్నీ ఏంటి అంటే మన పాస్ట్ లైఫ్ రీకలెక్ట్ చేయడానికి మన సోల్ మనకి డ్రీమ్ ద్వారా చెప్తుంది. డ్రీమ్ లో మన హాస్టల్ ట్రావెల్ లో వెళ్తాం, వెళ్ళి దాన్ని డ్రీమ్ అనుకుంటాం. హాస్టల్ ట్రావెల్ లో మన సూక్సెసర్ బయటికి వెళ్ళి ఒక ప్లేస్ చూస్తాయి. సపోజ్ తిరుపతిలో గర్భగుడిలో వెంకటేశ్వర స్వామిని చూసావు. ఎప్పుడు వెళ్ళాను తిరుపతి, నువ్వు వచ్చి డీప్ ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ అదే నువ్వు ఫిజికల్ వరల్డ్ లో తిరుపతికి వెళ్ళినప్పుడు అరే ఇది నేను చూసాను కదా, నాకు ఇంతకుముందు కళలో చూసాను కదా అంటాం. సో దీన్ని హాస్టల్ జర్నీ మనం ముందు పోయి చూసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. మన డ్రీమ్స్ లలో చనిపోయిన తాత వాళ్ళు, వాళ్ళ ముత్తాతలు కళల మన పూర్వీకులు ఎందుకు అవపడతారంటే అన్నం అడిగినట్టు కానీ లేదా వాటర్ అడిగినట్టు అవపడుతుంది అనుకోండి. పేరెంట్స్ చేసిన కర్మల వల్ల పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? మురారి అనే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏదో తప్పని చేసిన, అంటే గుడిలోకి వెళ్ళి విగ్రహం తీసుకొని కర్మను క్రియేట్ చేసుకోండు. ఆ శాపము వాళ్ళ తరతరాలకి వస్తుంది, అంటే వాళ్ళ కొడుకుకి, వాళ్ళ కొడుకుకి, వాళ్ళ కొడుకు. Hey, hi guys, welcome to new episode Keep It Real with Shiva Bhavani. ఈ రోజు మన గెస్ట్ సురేష్ నీలం గారు. మనం ఆల్రెడీ ఒక పాడ్కాస్ట్ చేసాము స్పిరిచువాలిటీ మీద. ఈ పాడ్కాస్ట్ కర్మ గురించి మాట్లాడదాం, మనీ గురించి మాట్లాడదాం, అండ్ లైఫ్ అండ్ డెత్ గురించి మాట్లాడదాం. అన్ని క్వశ్చన్స్ అన్ని రియల్ లైఫ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అసలు కర్మ అంటే ఏంది, కర్మ ఎలా వర్కౌట్ అవుతుంది, లైఫ్ అంటే ఏంది, సోల్ ఏంది, లైక్ లాస్ట్ జన్మ ఈ జన్మ కలుస్తుందా, ఇవన్నీ ఈ పాడ్కాస్ట్ లో మాట్లాడదాము. హాయ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మళ్ళా పిలవగానే వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు యువర్ ఆడియన్స్ అండ్ మళ్ళీ సెకండ్ టైం ఇన్వైట్ చేసినందుకు. ఇట్స్ మై ప్లెజర్. అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా కొంతమంది దగ్గర ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుండి రావడం వీఆర్ వెరీ హ్యాపీ. లాస్ట్ టైం మనము చాలా డీటెయిల్ పాడ్కాస్ట్ చేసాము. మనము డెత్ గురించి మాట్లాడడం, కర్మ గురించి మాట్లాడడం. కానీ ఈ పాడ్కాస్ట్ లో మనము ఓన్లీ స్పెసిఫిక్ టాపిక్ మాట్లాడదాము. అసలు కర్మ అంటే ఏంది, అండ్ డెస్టినీ అంటే ఏంది, మేనిఫెస్టేషన్ అంటే ఏంది, లైఫ్ అంటే ఏంది, మనీ అంటే ఏంది, ఇవన్నీ మనం ఈ పాడ్కాస్ట్ లో కవర్ చేసాము. అసలు కర్మ అంటే ఏంది, మనం ఎలా ఫీల్ కావాలా, అది గుడ్ కర్మనా బ్యాడ్ కర్మనా, ఆ కర్మ మనకి ఎలా వస్తుంది రిటర్న్? యాక్చువల్గా కర్మ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ కండిషన్ మైండ్ సెట్ టువర్డ్స్ ఎ పర్సన్, ఎ ప్లేస్, ఎ టైమ్, ఎ ఆబ్జెక్ట్. సో కర్మ అనేది ఏంటంటే సంకోచితమైన మనస్తత్వము ఒక వ్యక్తి పట్ల కానీ, ఒక వస్తువు పట్ల కానీ, ఒక సమయం పట్ల కానీ, ఒక ప్రాంతం పట్ల మనము ఇన్నర్గా దాని పట్ల మనం ఏర్పరచుకున్న మైండ్ సెట్. అది లిమిటెడ్ మైండ్ సెట్. ఆ లిమిటెడ్ మైండ్ సెట్ వల్లనే మనము
ఒక అటాచ్మెంట్లకు జంప్ అయిపోతున్నాం, అంటే ఒక బంధానికి జంప్ అయిపోతున్నాం. ఆ అటాచ్మెంట్లో ఏమవుతుంది అంటే అక్కడ అన్లర్న్డ్ అన్హీల్డ్ పార్ట్, మనం నేర్చుకోవాల్సినవి, హీల్ చేసుకోవాల్సినవి, నయం చేసుకోవాల్సిన గాయాలు ఉంటాయి, లెసన్స్ ఉంటాయి. ఓకే. సో కర్మ అంటే ఏంటిది అంటే ఇంకో భాషలో చెప్పాలి అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. సో కర్మ అనేది కాజ్ ఎఫెక్ట్, కారణం ఉంటుంది, దాని తర్వాత కార్యం ఉంటుంది అన్నట్టు, కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నట్టు. సో మనము ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నాం అంటే, మనం అందరం కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే, కర్మ అనుడితేనే ఒక మిత్ ఉంది, ఏంటంటే పాపం అనే ఒక మిత్ ఉంది. కర్మ అంటే పాపం కాదు, కర్మ అంటే యువర్ అన్లర్న్డ్ పార్ట్, అన్హీల్డ్ పార్ట్ అన్నట్టు. సో నీ మైండ్ సెట్, లిమిటెడ్ మైండ్ సెట్తో, సంకోచితమైన మనస్తత్వంతో దేని పట్ల ఉంటావో దానికి సంబంధించిన దాన్ని మళ్ళీ సెకండ్ టైం కానీ, థర్డ్ టైం కానీ, ఫోర్త్ టైం కానీ రిపీటెడ్గా ఆ ప్యాటర్న్ నేర్చుకోవడానికి మనకు లెసన్స్ వస్తుంటాయి అన్నట్టు. ఆ చుట్టూ ఆ సందర్భాలు క్రియేట్ అవుతున్నాయి. ఆ సందర్భాల నుంచి మళ్ళీ మళ్ళీ నేర్చుకోవడానికి మనకు అవకాశాలు సృష్టించబడుతుంది నేచర్. సో ఆ కర్మ నుంచి నేర్చుకొని, కంప్లీట్ లెసన్ నేర్చుకొని బయటకు వచ్చేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది రిపీటెడ్గా. సో అక్కడ అందరు ఏమనుకుంటున్నారు అంటే కర్మ, గుడ్ కర్మ, బ్యాడ్ కర్మ అనేది ఏమి ఉండదు. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మన మానసిక స్థితి అది. సో కర్మలో గుడ్ కర్మ ఉండదు, బ్యాడ్ కర్మ ఉండదు. గుడ్ కర్మ అంటే ఏంటిది అంటే, నువ్వు ఎప్పుడైతే కంఫర్ట్ ఫీల్ అవుతావో, లేకపోతే నువ్వు మెంటల్లీ సాటిస్ఫై అవుతావో, అది గుడ్ కర్మ కింద నువ్వు అనుకుంటున్నావు. బ్యాడ్ కర్మ అని ఎప్పుడు అనుకుంటున్నావు నువ్వు, అది నీ మైండ్ని డిస్టర్బ్ చేసినప్పుడు కానీ, నీ కంఫర్ట్ జోన్ని డిస్టర్బ్ చేసినప్పుడు కానీ, లేదా నీ ఈగోని హర్ట్ చేసినప్పుడు అది బ్యాడ్ కర్మ అనుకుంటున్నావు. సో దేర్ ఈస్ నో గుడ్ అండ్ దేర్ ఈస్ నో బ్యాడ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ లెసన్స్. అండ్ ఈ కర్మ అండ్ డెస్టినీ ఈ రెండు సపరేట్. ఇప్పుడు కర్మకి డెస్టినీకి ఏ మేజర్ డిఫరెన్స్ ఉంటుంది? కర్మ అనేది ఏంటిది అంటే మనం చేసిన యాక్షన్స్ యొక్క రిజల్ట్, యాక్షన్స్ యొక్క రిజల్ట్స్, ఆ రిజల్ట్ వైపు మనం వెళ్ళడమే డెస్టినీ. ఓకే. సో పాస్ట్ లైఫ్స్ లో నేను చాలా కర్మలు చేశాను, చాలా యాక్షన్స్ చేశాను, చాలా పనులు చేశాను. సో అవన్నీ కూడా ఒక అక్యుములేట్ అయ్యి నీకు ఒక పర్పస్ క్రియేట్ అవుతుంది. ఆ పర్పస్ వైపు నువ్వు వెళ్ళడమే డెస్టినీ. మళ్ళీ ధర్మ అంటే ఏం మీనింగ్ వస్తుంది మరి? ధర్మ అనేది కూడా పర్పసే. ధర్మ అనేది చాలా రకాలుగా చెప్తారు, కానీ ధర్మ అంటే ఏంటిదంటే నీ సోలు ఏదైతే నేర్చుకోవాలనుకుంటుందో, నీ ఆత్మ ఏ అనుభవం తీసుకోవాలనుకుంటుందో, నీ ఆత్మ ఏ నాలెడ్జ్ తీసుకోవాలనుకుంటుందో, నీ ఆత్మ ఎలాంటి సందర్భాలను సృష్టించుకుని వాటి ద్వారా తన పొటెన్షియాలిటీ, తన నాలెడ్జ్ని, తన ఎనర్జీని పెంచుకోవడానికి ఏదైతే చేసుకుంటో అది యాక్చువల్గా ధర్మ. ఓకే. మన సోల్ పర్పస్ అంటేనే ధర్మ. మనం ఎందుకు వచ్చాము, దేని గురించి వచ్చాము, ఎటువైపు వెళ్ళాలి, ఏం నేర్చుకోవాలి, మన ప్రీవియస్ లైఫ్లో ఏవేవి పెండింగ్ ఉన్నాయి అవన్నిటిని ఎలా కంప్లీట్ చేసుకోవాలని తెలుసుకునేదే ధర్మ వైపు వెళ్ళడం అన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పాస్ట్ లైఫ్లో నేను చాలా మంచి పనులు చేశాను. లైక్ ఎవ్రీథింగ్ ఇస్ అ గుడ్ కర్మ, అంటే గుడ్ కర్మ ఇన్ ద సెన్స్ అన్ని మంచి పనులు చేశాను అండ్ ధర్మం కూడా మంచి చేశాను. లాస్ట్ జన్మ చేసిన కర్మ ఈ జన్మలో మనకు రెప్లికేట్ అవుతుందా? అంటే దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా ఈ లైఫ్? అసలు కర్మ అంటేనే యాక్షన్ కదా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. న్యూటన్ తాళ్ళ ఒక యాక్షన్ చేసినా దాని రిజల్ట్ అనేది ఇన్ టైంలో రావచ్చు, కొంత టైం తీసుకొని రావచ్చు. ఆ కర్మ రిజల్ట్ అనేది డిపెండ్ అపాన్ యువర్ ఇంటెన్సిటీ ఆఫ్ డూయింగ్ దట్ కర్మ. అది ఎంత తొందరగా నేర్చుకుంటే, అంటే ఆ కర్మ చేసిన దాని ఇంటెన్సిటీని బట్టి త్వరగా రావచ్చు, లేకపోతే లేట్ రావచ్చు. బాడీ కర్మ ఉంది అనుకోండి, అది లేట్కి వస్తుంది. ఓకే. కొన్ని బాడీ కర్మ తొందరగా రావచ్చు. అది మాత్రం ఆ కర్మ అనేది ఆ లైఫ్ లోనే అవుతుందా, లేకపోతే పాస్ట్ లైఫ్ నెక్స్ట్ లైఫ్ లో కూడా అవుతుంది? నెక్స్ట్ లైఫ్ లో కూడా రావచ్చు, డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ రిలేటెడ్ కర్మ ఉంది అనుకోండి, అది త్వరగా రావచ్చు. మైండ్ రిలేటెడ్ కొంత టైం తీసుకోవచ్చు. నాలెడ్జ్ బేస్డ్ కర్మ ఇంకా కొంత టైం తీసుకోవచ్చు. ఇంటెలెక్ట్, మన ఈగోకి సంబంధించిన ఇంకా టైం తీసుకోవచ్చు. సోల్ లెవెల్ కి సంబంధించిన కర్మలు ఇంకా ఎక్కువ టైం తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో కర్మ అనేది డిపెండ్ అపాన్ సిచ్యువేషన్, డిపెండ్ అపాన్ యువర్ కాన్షియస్ లెవెల్ బట్టి ఉంటుంది. ఓకే. అండ్ కొంతమంది అన్ఇంటెన్షనల్ గా అర్ట్ చేస్తారు. చాలా మందిని అన్ఇంటెన్షనల్ గా నేను ఏదైనా ఒక మాట అని అనుకో, చాలా మంది అర్ట్ అవుతారు, కానీ ఇంటెన్షన్ మాత్రం వేరే ఉంటుంది. అలా అన్ఇంటెన్షనల్ గా చేసినది కూడా కర్మ కిందకి వస్తుందా? కర్మకి ఏదైనా కర్మ కిందకి వస్తుంది. మనం ఏది చేసినప్పుడు గాలి పీల్చుకున్నా కర్మ కిందకి వస్తుంది, నెత్తిల్లా అనుకున్నా కర్మ కిందకి వస్తుంది. యాక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ అన్ యాక్షన్, కర్మ. సో ఆడ అవతల వ్యక్తి ఇబ్బంది పడ్డాడు అన్నప్పుడు నీ ఇంటెన్షన్ రైట్ ఉన్నప్పుడు అది ఏం కాదు, నీ ఇంటెన్షన్ నీకు ఆ కర్మ ఉంటుంది. కానీ అతని మైండ్ సెట్ లో మాత్రం అయితే నీ గురించి రాంగ్ ఉంటుంది కదా, ఆ క్యారియర్స్ ఉంటాడు కదా, అది పోవాలంటే అప్పుడు నువ్వు బాగా ఫర్ యూ ప్రాక్టీస్ చేయాలి. వెన్ యూ ప్రాక్టీస్ ఫర్ యూ, ఆ వ్యక్తికి నువ్వు చెప్పుకోవాలి లోపల, నేను అనుకోకుండా ఇంటెన్షన్ అన్నాను అని చెప్పి ఫర్ యూ ప్రాక్టీస్ చేసి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం విన్నాను ఏంటంటే, ఒక చిన్న పిల్లాడు పుట్టగానే
చాలా మంది పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు. మేబీ ఆటలో ఊళ్ళు వచ్చిందనో, లేకపోతే చిన్నపిల్లకి ఏదైనా డిసీజ్ కానీ రోగాలు వస్తే వాళ్ళ పేరెంట్స్ చేసిన తప్పుల వల్ల వీళ్ళకి ఇట్లా వచ్చింది అని అంటారు. ఓకే, అది మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఈ స్టేట్మెంట్ ని? పేరెంట్స్ చేసిన కర్మల వల్ల పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఇది బ్రాడ్ మైండ్ సెట్ తో ఆలోచించుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. మామూలుగా కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటే మాత్రం ఇది అర్థం కాదు. ఏంటిది అంటే ఆ అబ్బాయి పుట్టినప్పుడు అది పేరెంట్స్ చేసుకున్న కర్మ కిందకి రాదు. పుట్టిన తర్వాత వాడు బయోలాజికల్ గా బాడీ ఎంటర్ అయినప్పుడు తర్వాత జన్మ తీసుకున్న తర్వాత ఈ బయోలాజికల్ నాలెడ్జ్ వీళ్ళకి వస్తుంది. ఓకే, వాడు పుట్టక ముందుకు వాళ్ళ కర్మ వాడు తెచ్చుకున్నాడు. వాడు హార్ట్ హోల్ లో పుట్టాడు. సో అప్పుడు పుట్టాడు వాడు తెచ్చుకున్నాడు. వాడు హార్ట్ హోల్ లో పుట్టుకున్న హార్ట్ హోల్ ఉంది, వాడు పుట్టాడు, అయిపోయింది. ఇక్కడ ఇది వాన్ కర్మ ఉండొచ్చు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంకో పారామీటర్ లో కూడా ఆలోచించేది ఏంటంటే ఈ వీళ్ళ మొత్తం యాన్సిస్టర్స్ అంతా పూర్వీకులకు సంబంధించిన కర్మ నెగిటివ్ కర్మ ఉన్నప్పుడు వాళ్ళ బయోలాజికల్ గా ఏదైతే మెమొరీ ఉందో, బయో మెమొరీ ఏదైతే ఉందో, సొమాటిక్ మెమొరీ ఏదైతే ఉందో, దాన్ని ఆధారం చేసుకొని ఈ లోపల పెరిగిన ఏదైతే ఉందో ఫీటస్ పిండము, ఆ బాబు హోల్ రావచ్చు. ఇప్పుడు రెండు ఉన్నాయి అక్కడ, పాసిబిలిటీ చాలా ఉంటాయి. అది స్టడీ చేయడమే స్పిరిచువాలిటీ. ఓవరాల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే పేరెంటల్ కర్మ అనేది ఉందా లేదంటే ఉంది. ఇక్కడ ఒక ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే పిల్లవాడు తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకుంటాడు. పిల్లవాడు తల్లిదండ్రులని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎలాంటి కర్మ నేర్చుకోవాలి, ఎలాంటి లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి, ఎలాంటి సోల్ లెసన్స్ నేర్చుకోవాలి, ఎలాంటి సర్కమ్స్టెన్స్ ఉండాలి నా ఇంటి చుట్టూ, నా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర, అవన్నీ సెలెక్ట్ చేసుకుని వాడు జన్మ తీసుకుంటాడు. జన్మ తీసుకున్న తర్వాత ఆ పేరెంట్స్ వాళ్ళు చేసిన కార్మిక్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఏదైతే కర్మలు చేశారో ఆ కర్మ తాలూకు రిజల్ట్స్ కూడా ఈయన ఫేస్ చేయాల్సి వస్తుంది అని తెలిసిన తర్వాత కూడా జన్మ తీసుకొని పుడతారు సోల్స్. సో కాబట్టి యాక్సెప్టెన్స్ ఉంది, వచ్చే సోల్కి యాక్సెప్టెన్స్ తీసుకొని వచ్చింది కాబట్టి కర్మ అంటుతుంది. సో ఎప్పుడైతే పుట్టిన తర్వాత వానికి ఆధ్యాత్మిక జ్ఞానం అందిందో, లేకపోతే వాడు స్పిరిచువల్ పాత్ లోకి వచ్చిండో, లేకపోతే వాడి మైండ్ సెట్ చాలా బ్రాడ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఆ కర్మ రాకపోవడానికి ఉండొచ్చు, అది లేకుండా పోవచ్చు, డిజాల్వ్ కావచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఒక్కరికి కాదు, అలా జనరేషన్ మొత్తం తాగుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే ఆ జనరేషన్ లో మొత్తంలో వాళ్ళందరూ కూడా ఆ కర్మని డిజాల్వ్ చేయడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు కదా. ఎగ్జాంపుల్ మూవీ తీసుకోండి, మురారి అనే మూవీలో వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏదో తప్పని చేసిండు, గుడిలోకి వెళ్ళి విగ్రహం తీసుకొని అదొక లెక్క కర్మని క్రియేట్ చేసుకోండు. ఓకే, ఆ శాపము వాళ్ళ తరతరాలకి వస్తుంది. ఓకే, అంటే వాళ్ళ కొడుకుకి, వాళ్ళ కొడుకుకి, వాళ్ళ కొడుకుకి. ఇక్కడ యాక్సెప్టెన్స్ ఎవరు చేస్తారు? అందరు చేస్తారా? నేను యాక్సెప్టెన్స్ కాదు, యాక్చువల్ గా యాక్సెప్టెన్స్ జరిగింది. వాడు సోల్ పుట్టేటప్పుడు యాక్సెప్ట్ చేస్తాడు, వచ్చిందైతే యాక్సెప్ట్ చేయడు. ఆ కర్మని వాడు పుట్టే ముందే ఆ కర్మ ఉంది, వీళ్ళ ఫ్యామిలీ లైన్ లో కర్మ ఉంది అని చెప్పి వాడు యాక్సెప్ట్ చేసుకుని జన్మ తీసుకుంటాడు. పుట్టిన తర్వాత యాక్సెప్ట్ చేయడం ఎందుకంటే వాడు ఎందుకంటే మర్చిపోతాడు కాబట్టి, వాడు సోల్ అని మర్చిపోతాడు, వాడు కర్మని యాక్సెప్ట్ చేసిన విషయం మర్చిపోతాడు, ఇగ్నోరెన్స్ లో ఉంటాడు కాబట్టి, అజ్ఞానంలో ఉంటాడు కాబట్టి, ఆ రియలైజేషన్ ఉండదు కాబట్టి. ఓకే, సో అక్కడ వాళ్ళ ఎవరో గ్రాండ్ ఫాదర్ చేసిన కర్మ వీళ్ళందరూ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే మధ్యలో ఇన్ బిట్వీన్ లో వాళ్ళ ఫాదర్ ఇంకో తాతను ఎవడోడు ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవడం, ఏదో ఒకటి ఆ కర్మ పోవడానికి ఏదైనా వాడు ఏదైనా రిచువల్స్ చేస్తే నాలెడ్జ్ తీసుకుంటే కర్మ డిజాల్వ్ అయితే క్యారీ ఫార్వర్డ్ కాదు కదా. మరి అది ఎందుకు చేయరు? అలాంటి విషయాలు అది పోవడానికి చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంలో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. అది చాలా సింపుల్ థింగ్, తీసేసుకోవచ్చు పేరెంటల్ కర్మ. కానీ మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ పేరెంటల్ కర్మ ఎదుర్కొన్న వాళ్ళంతా స్టొమక్ రిలేటెడ్ ఇష్యూస్ తో సఫర్ అవుతారు. స్టొమక్ ఎందుకంటే ఇక్కడ మణిపూర చక్ర ఉంటుంది, మణిపూర చక్ర రిలేటెడ్ టు ది పేరెంటల్ కర్మ. ఓకే, అండ్ ఇంకొకటి, మీరు ఇందాక మనం ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు, ఐ మీన్ టిల్ దిస్ మూమెంట్, నేను ఇప్పటి వరకు అన్ని తప్పు పనులు చేసిన, ఇప్పటి నుండి నేను అన్ని మంచి పనులు చేసుకుంటూ వచ్చింది అనుకోండి, నా ఈ టైం వరకు చేసిన పాస్ట్ బ్యాడ్ కర్మస్ అన్ని పోయి మంచి కర్మల ఫామ్ అవుతుందా? ఎమ్మడే ట్రాన్స్ఫర్మేషన్ జరగదు, ఎన్నడే అవన్నీ కూడా డిజాల్వ్ ఏం కావు. ఓకే, సో నువ్వు ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ వాల్మీకి ఉన్నాడు, వాల్మీకి తను బ్యాడ్ కర్మస్ చేశాడు, తర్వాత తను రియలైజ్ అయ్యి తను స్పిరిచువల్ పాత్రలోకి వచ్చాడు. సో ఇప్పుడు ఆయన స్పిరిచువల్ పాత్రలు ఉన్నాడు కదా అని చెప్పి ఆ కర్మలను పోయినాయని కాదు, ఆ కర్మలు మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో ఎప్పుడో అప్పుడు ఆయన జన్మ తీసుకున్నప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఈ జన్మలో అతను
ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, నెక్స్ట్ లైఫ్లో వచ్చినప్పుడు ఆ కర్మస్ని ఇప్పుడున్న నాలెడ్జ్తోని, ట్రాన్స్ఫర్మేషన్ అయిన నాలెడ్జ్తోని తను తొందరగా డిజాల్వ్ చేసుకోగలుగుతాడు. కొన్ని కర్మలు ఇప్పుడే రావచ్చు, కొన్ని కర్మలు నెక్స్ట్ లైఫ్లో కూడా రావచ్చు కదా. సో అన్ని ఇమ్మడే రావాలని ఏం లేదు, త్వరగా రావాలని ఏం లేదు. అట్లా ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ జరగాయి. ఓకే. డిపెండ్ అపాన్ ఇంటెన్సిటీ, ఎనర్జీ, నేచర్ లా, యూనివర్సల్ లాస్, సోల్ లాస్ మీద ఆధారపడి జరుగుతుంది. అంటే ఓవరాల్ గా మాట్లాడుకుంటే కర్మ గురించి మనం ఏం చేసినా మళ్ళా రిపీట్ అవుతుంది. రిపీట్ అనరు, రిపీట్ అన్న పదం కాదు. కర్మ నువ్వు నేర్చుకోకపోతే రిపీట్ అవుతుంది. నువ్వు నేర్చుకోవాల్సిన లెసన్ నేర్చుకోకపోతే అదే యాక్షన్ రిపీటెడ్ గా వస్తాయి, దాన్ని రిపీట్ అంటారు. ఓకే. చాలా మంది ఇట్లా అజ్యూమ్ చేసుకుంటారు, ఏంటి అంటే నేను ఈ రోజు ఒకరిని కొట్టినా, ఓకే, నెక్స్ట్ టైం నన్ను 10 మంది నన్ను కొడతారు. ఇప్పుడు చాలా మంది ఇక్కడ కొటేషన్ ఏమొస్తుంది అంటే, నువ్వు తన మనసులో ఏముంటుందంటే, నేను ఒక మనిషిని కొట్టినా కాబట్టి నన్ను 10 మంది కలిసి కొట్టిరు. కర్మ ఇస్ అ బూమరాంగ్ అంటారు, కర్మ ఇస్ బ్యాక్ అని అంటారు. లైక్ ఈ సినారియోని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? నువ్వు చెప్పిన క్వశ్చన్, నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఉంది కదా. నువ్వు చేసిన దానికి యాక్షన్ కి రియాక్షన్ ఉంది. రియాక్షన్ వచ్చినప్పుడు నువ్వు రియాక్ట్ అయినావు అనుకోండి, దట్ ఈస్ యువర్ ఇన్ మైండ్. నువ్వు మైండ్ లో ఉన్నావు. రియాక్ట్ కాకపోతే అదే స్పిరిచువల్ పాత్. నాన్ రియాక్ట్ ఈజ్ ద స్పిరిచువల్ పాత్. ఓకే, నేను ఇక్కడ చెడు చేసిన కాబట్టి నాకు రివర్స్ చెడు వచ్చింది. అప్పుడు అవేర్నెస్ లో ఉండాలి. సో ఇక్కడ ఏంటిదంటే గుర్తు పెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మల్నే నువ్వు ఒకరిని కొట్టినావు, ఒక 10 days తర్వాత 1 month తర్వాత వాడు వచ్చి నిన్ను కొట్టిండు. నువ్వు చేసిన యాక్షన్ కి రియాక్షన్ వచ్చింది కదా. దాన్ని అప్పుడు వాడు ఫిజికల్ గా మ్యాన్ హ్యాండిల్ చేసిండు, యాక్సెప్ట్ చేసినా అయిపోయింది. ఇక్కడ క్లోజ్ కేల్ కథం. యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ ఏం చేస్తాను, నువ్వు రియాక్ట్ అయితే ఏమవుతుంది, మళ్ళీ అయితే. సో అక్కడ నాన్ రియాక్షన్ ఉన్నప్పుడే, నాన్ యాక్ట్ ఉన్నప్పుడు అది స్పిరిచువల్ పాత్. అంటే దాని ఆ కర్మని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కర్మని పెంచుకోవడానికి. అంటే ఆ యాక్షన్ రిపీటెడ్ గా చేయాలనుకుంటలేవు. సో అజ్ఞానంలో ఉన్నవాడు ఏంటంటే దాన్ని మళ్ళీ రిపీట్ గా చేస్తాం. మళ్ళీ వీడు కొట్టుడితే వాడు కొడితే, వాడు కొట్టుడితే వీడు కొడితే, ఇదే జరుగుతుంటది. అసలు కొట్టడమే ఎందుకు? కొట్టడం ఎందుకంటే వాడు సాటిస్ఫై చేయలేదు. ఈవెన్ సాటిస్ఫై అయిపోతే వాడు ఇస్తాడు అంతే. కొట్టడం ఎందుకు అంటే ఇద్దరి మధ్యలో ఉన్న ఇంటెన్షన్ కరెక్ట్ లేదు, ఈక్వేషన్స్ కరెక్ట్ లేదు, ఎమోషన్స్ కరెక్ట్. బ్యాడ్ కర్మ గురించి మాట్లాడినాం, ఇప్పుడు మనం గుడ్ కర్మ గురించి మాట్లాడదాం. ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే కొంచెం వెల్తీ పర్సన్, ఆయన డైలీ కొంతమందికి ఫుడ్ పెట్టడమో లేకపోతే చారిటీ చేయడమో ఉన్నది. ఇది అన్ని గుడ్ మంచి పనులు చేస్తుండు, కానీ ఆయనకు రావడం మాత్రం గుడ్ వస్తలేదు, బ్యాడే వస్తుంది. ఓకే, ఈ సినారియోని ఎలా డిఫైన్ చేస్తారు? నువ్వు అన్నదానం చేసినా, ఏ దానం చేసినా కూడా నీ ఇంటెన్షన్ నేను పెడుతున్నా అని ఎప్పుడైతే నువ్వు చేస్తావో అది దానం కిందకి రాదు. ఓకే, నేను చేస్తున్నా అనే ఐడెంటిటీతో నువ్వు ఎప్పుడైతే చేస్తావో అది దానం కిందకి రాదు, అది షో ఆఫ్ అవుతుంది. సో నీ ఇంటెన్షన్ అనేది ఉండదు, నేను పెడుతున్నాను ఉండొద్దు. నాకు యూనివర్స్ ఇచ్చింది, యూనివర్స్ మళ్ళీ నా ద్వారా వీళ్ళకి ఇస్తుంది. సో ఇట్ ఈస్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు డిస్ట్రిబ్యూట్ ఇట్. అది యూనివర్సల్ లా ఉంది, రిసీవింగ్ అండ్ గివింగ్. నేను రిసీవ్ చేసుకున్నాను, గివింగ్ చేస్తున్నాను, అంతే. యువర్ న్యూట్రల్. ఇలా నేను పెడుతున్నా అని చెప్పి నేను పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అది దాన్ని డొనేషన్ అన్నారు, అన్నదానం అన్నారు, ఏ దానం అన్నారు. అండ్ కొంతమంది ప్రాపర్ ఇంటెన్షన్ తో పెట్టినా అని తనకి గుడ్ కాకపోవడం ఉంటుంది. ఎగ్జాంపుల్, మనం రియల్ లైఫ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఏది చేసినా అది కాదు స్వామి. భగవద్గీతలో సీక్రెట్ ఎక్స్పెక్ట్ చేయకు నువ్వు ఇది. ఎగ్జాంపుల్, ఒక మనిషికి ఇంటెన్షన్ గుడ్ ఉంది, ఇంటెన్షన్ మంచి చేయాలని ఉంది. ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా తీసుకోండి. విజయ్ మాల్యా ఇండియాలో ఉన్నప్పుడు he did very excellent work in terms of donations కానీ కొంచెం చారిటీలను చాలా చేసిండు. ఎగ్జాంపుల్ అంటే దేవునికే చేసిండు. ఎగ్జాంపుల్, కేరళలో ఎంటైర్ గోపురం విజయ్ మాల్యాని కట్టించిండు. అండ్ తిరుపతిలో ఫ్రంట్ సైడ్ గోల్డ్ కూడా విజయ్ మాల్యాని చేసిండు. అండ్ ఇదే చాలా టెంపుల్స్ లలో చాలా హెల్ప్ చేసిండు. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు చూసుకుంటే 9 years అని చాలా సఫర్ పడ్డాడు. 9-10 more than 9-10 years ఎక్స్పీరియన్స్, చాలా సఫర్ పడ్డాడు. అండ్ ఇండియాలో నుండి వెళ్ళిపోయిండు. అండ్ చాలా మంది ఆయన తిట్టుకున్నారు, చోర్ అని చాలా క్రిటిసైజ్ కూడా వచ్చింది. ఇక్కడ ఈయన ఇంటెన్షన్ గుడ్ చేసిండు, ఐ మీన్ అదే గుడ్ కర్మ చేసిండు. బట్ తనకి ఎందుకు బ్యాడ్ కర్మ వచ్చింది? అసలు విజయ్ మాల్యా ఇంటెన్షన్ గుర్తు చేసింది నీకు ఎట్లా తెలుసు? ఇంటెన్షన్ కరెక్ట్ కాకపోవడం కానీ మనం చూడొచ్చు కదా, అంతరం మనీ పెట్టి చేసిందంటే ఏదో ఇంటెన్షన్ ఉంటుంది కదా దేవుని. ఎక్స్పెక్టేషన్ చేసి పెట్టి చేసింది కావచ్చు, ఆయన ఈవెన్ సాటిస్ఫై చేసుకోవడం చేసుకుని కావచ్చు, మార్కెటింగ్ ట్రెండ్ గురించి చేసినట్టు ఉండొచ్చు కదా, తను షో ఆఫ్ చేయడానికి చేసి ఉండొచ్చు కదా. అది 100% మీరు కూడా చెప్పలేరు కదా. అందుకే నేను ఏమని చెప్తున్నానంటే, ఈ డొనేషన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈగో లెస్ తో చేసినప్పుడు మాత్రమే అది డొనేషన్ కిందకి అవుతుంది. ఆ డొనేషన్ చేసినప్పుడు ఏమైతుంది అంటే ఇట్ విల్ కమ్ ఇన్ టు ది
ఇట్ విల్ కమ్ ఇన్ టు ది గుడ్ యాక్షన్, గుడ్ డీడ్స్ కిందకి వస్తాయి. ఎప్పుడైతే గుడ్ డీడ్స్ జరిగినాయో, గుడ్ డొనేషన్ చేసినావో, అప్పుడు నీకు ఒక ఆపర్చునిటీ నేచర్ కల్పిస్తుంది. నీ కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళి నువ్వు స్పిరిచువల్ ఎవల్యూషన్ వైపు, నీ సోల్ ఎవల్యూషన్ వైపు వెళ్ళడానికి యూ విల్ గెట్ ఏ పాత్. ఒక పాత్ కానీ, ఒక పాత్ చూపించే వ్యక్తిగా నీ లైఫ్లో తారసపడతావు. ఇక్కడ మనం ఏది చేసినా నువ్వు, ఇక్కడ ఎవరైనా కానీ సమ్ టైమ్స్ మన అవేర్నెస్ కోల్పోతే, ఇంక్లూడింగ్ ఇట్ అప్లైస్ టు మీ, నేను కూడా కామన్ మ్యాన్. సో ఇక్కడ మనం ఏది చేసినా కూడా చేస్తున్నా భావంతో చేస్తున్నాం కదా. ఇప్పుడు వినాయకుడి దగ్గర కోసం గజమాల వేస్తున్నారు. గజమాల ఏమని అడిగిండ వినాయకుడు? అడగలే కదా. ఇక్కడ ఏంటిది భగవద్గీతలో ఇప్పుడు పత్రం, ఫలం, తోయం, పుష్పం అన్నాడు కదా. నీ దగ్గర ఫలం పెట్టమన్నాడు, ఎంత ఉంటే అంత పెట్టమన్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు? టు షో ఆఫ్. ఏదైనా నీ ఈగోని చూపించడానికి, నీ ఐడెంటిటీ క్రైసిస్ గురించి నువ్వు చేస్తున్నావు కాబట్టి అక్కడ నీ డొనేషన్ అనబడదు, అది నేను చేస్తున్నా అనబడదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసి నువ్వు చేస్తున్నావు, అక్కడ నువ్వు ఏదో ఆశించి చేస్తున్నావు. అక్కడ ఆ లెవెల్ ఆఫ్ జీరో మైండ్కి, ఆ లెవెల్ ఆఫ్ మైండ్కి నువ్వు రావడానికే ఇదంతా పాత్, ఇదంతా జర్నీ, స్పిరిచువల్ పాత్. నువ్వు ఏది చేసినా కూడా ఐడెంటిటీ క్రైసిస్ గురించి చేస్తున్నావు కదా. నువ్వు ఏది చేసినా కూడా ఈగోని సాటిస్ఫై గురించి చేస్తున్నావు కదా. ఎవరో నేను అప్రిషియేషన్ చేయాలని చేస్తున్నావు కదా. అప్రిషియేషన్ వచ్చినా, అప్లోడ్ వచ్చినా తీసుకో. బట్ నువ్వు చేసేటప్పుడు నేను చేసేది కాదు అనే మైండ్ సెట్లో ఉండాలి. ఆ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్కి మనం రావడానికి, ఆ అవేర్నెస్కి రావడానికి స్పిరిచువల్ పాత్ని ఎంచుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. స్పిరిచువల్ పాత్లోనే వస్తేనే అవుతుందా అంటే, స్పిరిచువల్ పాత్ ఎందుకు వస్తే అవుతుంది అంటే, నీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, నీ నాలెడ్జ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతాయి, నీ కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది, నీ హార్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, నీ విజన్ ఎక్స్పాండ్ అవుతుంది, నీ క్లారిటీ ఉంటుంది. అది లేని వాళ్ళకు ఉంది అంటే బై డిఫాల్ట్ వాళ్ళకు గత జన్మల సంస్కారాల వల్ల వాళ్ళకి వచ్చి ఉంటాయి. ఓకే. సో సురేష్ గారు, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇందాక చెప్పారు కదా సోల్స్ అన్ని ఎప్పుడో ఫస్ట్ డిసైడ్ అవుతాయని. ఒకవేళ ఒక సోల్ ఈ జన్మలో అయిపోయింది, ఓకే, ఈ లైఫ్ లో చనిపోయింది, ఆ సోల్ వెళ్ళిపోయింది, ఆ సేమ్ సోల్ మళ్ళీ ఇదే ఫ్యామిలీకి వచ్చి మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ సోలు ఆ ఫ్యామిలీ మెంబర్స్తో నేర్చుకోవాల్సిన పాఠాలు కంప్లీట్ అయితే ఆ ఫ్యామిలీ నుంచి ఆ ఫ్యామిలీలో మళ్ళీ జన్మ తీసుకోదు. ఒకవేళ ఆ ఫ్యామిలీతోనే ఇంకా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే అగైన్ ద సోల్ విల్ కమ్ ఇన్ టు దట్ ఫ్యామిలీ. మళ్ళీ ఆత్మ మళ్ళీ అదే ఫ్యామిలీలో జన్మ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ కొంతమంది ఇలా కూడా అంటారు, అంటే ఎగ్జాంపుల్ వాళ్ళ తండ్రి చనిపోగానే వాళ్ళ కొడుకు వాళ్ళకి బాబు పుడితే, అరే నీ డాడీ మళ్ళా పుడుతుండు అని అని అంటే ఎగ్జాంపుల్ మీరు పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే మనకు ఓన్లీ 72 hours ఉంటుంది లైఫ్ బిట్వీన్ లైఫ్. సో ఆ 72 hours లో మన టైంలో డిసైడ్ చేసుకొని కొన్ని సోల్స్ మళ్ళీ రావడానికి. 72 hours ఒక సోల్ సేమ్ ఫ్యామిలీలో పుట్టడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఎందుకు పుట్టడానికి పాసిబిలిటీ ఉందంటే, ఆ సోల్ అక్కడ ఫ్యామిలీతో నేర్చుకోవాల్సిన పాఠాలు ఇన్కంప్లీట్ ఉంటే మళ్ళీ పుడుతుంది. ఆ సోల్ ఆ ఫ్యామిలీతో, ఆ కలెక్టివ్ సోల్స్ తో, సామూహిక ఆత్మలు, కుటుంబ సభ్యులతో ఉన్న పాఠాలు కంప్లీట్ అయినాయి అనుకోండి, మళ్ళీ ఇంకో కొత్త లైఫ్ లో జన్మ తీసుకుంటారు. అంటే కొత్త ఫ్యామిలీలో, కొత్త ఎన్విరాన్మెంట్ లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లైఫ్ బిట్వీన్ లైఫ్ లో ఏంటిదంటే 72 hours టైం ఇస్తాం. ఆ టైం ఏంటంటే కాస్మిక్ ఉంబికి వెళ్తాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి, మన సోల్ ఫ్యామిలీ, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ దగ్గరకు అక్కడికి వెళ్తాం. అక్కడ మన పూర్ణాత్మ ఉంటుంది, ఆయన హ్యాండ్ ఓవర్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. అక్కడ మనకి అంతా రివైండ్ చేస్తారు. మళ్ళీ ఒకసారి మళ్ళీ మన లైఫ్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాము, ఏమేమి చేసినాము, లైఫ్ ఇన్సిడెంట్స్ అవన్నీ చేసి డెత్ వరకు ఏం చేసినాము, అవన్నీ రియలైజ్ అయినామా, అవన్నీ ఎక్స్ప్రెస్ తీసుకున్నామా, పుట్టేటప్పుడు మనం ఏవైతే పెట్టుకున్నామా పర్పస్ అని, ఏదైతే మనం ఎక్స్ప్రెస్ తీసుకోవాలనుకున్నా, ఏ నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా, అవన్నీ తీసుకున్నామా లేదా అని చెప్పి ఒకసారి మళ్ళీ రివైండ్ చేస్తారు, చూపిస్తారు, అక్కడ కన్సోల్ చేస్తారు. అక్కడ అతను ఓదార్స్తారు. అవసరమైతే ఆయన ఎనర్జీ బాడీలో, చనిపోయిన ఫిజికల్ బాడీ ఉంటుంది కాబట్టి అక్కడ తనకున్న ఏదైతే హాస్టల్ బాడీ, వేరే బాడీస్ ఉన్న ఆ బాడీలో ఎక్కడైతే ఆయన ఎమోషనల్ వూండ్స్ ఉంటాయో ఆ ఎమోషనల్ వూండ్స్ అన్నిటి కూడా హీల్ చేయడం జరుగుతుంది. అక్కడ నయం చేసి వాళ్ళని ప్రిపేర్ చేస్తారు మళ్ళీ. సో ఎందుకంటే థర్డ్ డైమెన్షన్ రియాలిటీకి సంబంధించిన, మూడో తలానికి సంబంధించిన, భూమికి తలానికి సంబంధించిన ఎనర్జీ అనేది అక్కడ ఫిట్ కాదన్న స్పిరిచువల్ వాళ్ళు. సో ఇక్కడ ఏదైతే క్యారీ చేసిండో దాన్ని అంతా కూడా అక్కడ ప్యూరిఫికేషన్ చేసి ఆ స్పిరిచువల్ వరల్డ్ లో అతన్ని అక్కడ మళ్ళీ సెట్ చేసి అక్కడ అతన్ని గైడ్ చేస్తారు. మన ఎంబడి స్పిరిచువల్ గైడ్స్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు, గైడ్ చేస్తారు, నాలెడ్జ్ ఇస్తారు. సో వాళ్ళు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, కౌన్సిల్ ఉంటుంది అక్కడ, కౌన్సిల్ కూడా ఉంటుంది అక్కడ. కౌన్సిల్ కూర్చుంటారు ఇట్లా నీ ముందు ఒక 5-6 members కూర్చుంటారు. దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్.
సో వాళ్ళ ముందర కూర్చోబెట్టి మీన్ ఇంటర్వ్యూ లేదంటే డిస్కషన్ చేస్తారు, అడుగుతారు. సో అక్కడ నిన్ను ఎక్కడ పెయిన్ఫుల్గా కానీ ఎక్కడ కానీ చాలా కంపాషన్తో, చాలా ప్రేమతో, చాలా రెస్పాన్సిబిలిటీగా, చాలా గ్రాటిట్యూడ్తోని వాళ్ళందరూ కూడా నిన్ను చాలా క్వశ్చన్స్ అడిగి నీకు ఎలా ఉంది, ఏంటి, నీ ట్రిప్ ఎలా ఉంది, నువ్వు ఎలా తీసుకున్నావు, అదంతా తీసేసుకొని మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంతా డిస్కషన్ చేసి తర్వాత అప్పుడు పంపించేస్తాం. సో ఇక్కడ వరల్డ్కి అక్కడ వరల్డ్కి టైం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ వరల్డ్ టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, అక్కడ వరల్డ్ చాలా సెకండ్స్లో అయిపోతుంది. అందుకే కళలో సెకండ్స్లో జరిగింది మన ఫిజికల్ వరల్డ్లో చాలా అవర్స్గా పడుతుంది. సో కళలో జరిగేది టైం చాలా, అంటే అక్కడ టైం అండ్ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది, అక్కడ అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అక్కడ ఇక్కడ చాలా టైం స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అక్కడ టైం తక్కువ టైం, ఇక్కడ చాలా పెద్ద స్ట్రెచ్. అక్కడ సెకండ్స్ లో ఉంటే ఇక్కడ అవర్స్ లో. కానీ మీరు ఇందాక చెప్పిన ఐ అగ్రీ వాట్ ఎవర్ పాయింట్స్ యూ సెడ్. బట్ ఇప్పుడు మన హిందూ పురాణాలు తీసుకుంటే మీరు ఇందాక ఇప్పుడు ఏం చెప్పారంటే చనిపోయిన తర్వాత ఒక కౌన్సిల్ ఉంటది, 5 మంది లైక్ వాట్ ఎవర్ యూ సెడ్. మన హిందూ పురాణాలు తీసుకుంటే చనిపోయిన తర్వాత ఆత్మ నరకానికి పోతుంది, అక్కడ చిత్రగుప్తుడు అని ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు అన్న. ఆ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ తీసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. డిఫరెంట్ ఏం లేదు, కాకపోతే టర్మినాలజీ చేంజ్ అయింది, లాంగ్వేజ్ చేంజ్ అయింది. సార్ యమధర్మరాజు అంటే ఏంటిది? ధర్మాన్ని కాపాడేవాడు. సో ధర్మం అంటే ఏంటిది? యూనివర్సల్ లాస్ ని ఎవరు బ్రేక్ చేయకుండా యూనివర్సల్ లాస్ కి అనుగుణంగా ఎవరైతే ట్రావెల్ చేస్తారో, జర్నీ చేస్తారో వాళ్ళని గైడ్ చేస్తాడు, వాళ్ళ ప్రాపర్ చేస్తాడు. ఎవరైతే తప్పుతారో, ఎవరైతే వాళ్ళు బ్రేక్ డౌన్ చేస్తారో మళ్ళీ వాళ్ళందరికీ ఆ నాలెడ్జ్ ఇచ్చి, వాళ్ళని కౌన్సిలింగ్ చేసి, వాళ్ళ కన్సల్ట్ చేసి మళ్ళీ ఆ ట్రాక్ మీద తీసుకురావడానికే కదా యమధర్మరాజు ఉన్నది. యమ అనే పదం తీసుకుంటే రివర్స్ అండి మాయ, ఇంతకుముందు చెప్పిన మన పాత వీడియోలో. సో అక్కడ ఏంటంటే నీ మాయ తొలగిపోవడానికి యమధర్మరాజు అంటే నువ్వు యూనివర్సల్ లాస్ ని పాటించినప్పుడు నువ్వు మొత్తం కూడా మాయలో ఉంటావు. సో యూనివర్సల్ లాస్ ని ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, విశ్వ నియమాలను ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ నువ్వు జ్ఞానంలో ఉంటావు, ధర్మపాత్రలో ఉంటావు. సో అక్కడ కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. అందుకే ఇక్కడ చిత్రగుప్తుడు అంటే చిత్రగుప్తుడు అనే వాడు అతను ఉండడు, గుప్త చిత్రాలు అంటారు వీటిని. దీన్ని ఇంకా సైంటిఫిక్ గా మనం తెలుసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న రీసెంట్లీ యుద్ధం జరిగింది, ఆపరేషన్ సింధూర్. పైనుంచి ఎన్నో జెట్ ఫైటర్స్ పైన మనకి కింద ఎవరన్నా తిరుగుతున్నారు అనుకోండి, సోల్జర్స్, ఎనిమీ సోల్జర్స్ తిరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా గ్యాజెట్స్ ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళు క్యాజువల్ గా తిరుగుతున్నప్పుడు కానీ ఆ పైనుంచి వెళ్ళిన ఏదైతే జెట్ ఫైటర్ ఉంటుందో దాంట్లో సెన్సార్స్ ఉంటాయి. వాళ్ళ బయో ఎనర్జీ ఫీల్డ్ని, వాళ్ళ హీట్ ఎనర్జీస్ ని గమనించి అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ మూమెంట్ చూసి అందులో వచ్చిన కలర్స్ ని చూసి దాన్ని బట్టి అక్కడ బాంబ్ వేయాలన్నా లేకపోతే షూట్అవుట్ చేయాలన్నా ఏం చేయాలన్నా డిసైడ్ చేసుకుంటాం. అలానే ప్రతి ఒక్కరు తను చేసే యాక్షన్ కి ఒక ఎనర్జీ సిగ్నేచర్ ఉంటుంది. ఆ ఎనర్జీ సిగ్నేచర్ అనేది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ లో, యూనివర్సల్ వెబ్ లో అది పోస్ట్ చేయబడుతుంది. ఇక్కడ మీరు క్లౌడ్ టెక్నాలజీ అంటున్నారు, అక్కడ కాస్మిక్ వరల్డ్ అంటున్నాం మనం. ఇలా క్లౌడ్ ఏంటిది? మన డాటా అంతా అక్కడ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఎట్లా స్టోర్ అవుతుంది? డాటాగానే స్టోర్ అవుతుంది, క్లౌడ్ లో డాటాగా స్టోర్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. అలానే ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక ఎనర్జీ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. ఓకే. సో అవసరం నువ్వు డౌన్లోడ్ చేసుకుంటారు, అది డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ పుడతాడు, దాన్ని ఉంటుంది, అదంతా డాటా ఉంటుంది. దాని అకార్డింగ్ టు దట్ మళ్ళీ నెక్స్ట్ లైఫ్ మనము సరే ఇదే లైఫ్ మాట్లాడదాము హిందూ ధర్మం ప్రకారము. ఇంకొకటి, మనం చేసిన కర్మల వల్ల అక్కడ ఒక లైక్ పనిష్మెంట్స్ ఉంటాయి అని అంటారు కదా, అది ఎలా డిఫరెంట్ అవుతుంది స్పిరిచువాలిటీ అండ్ ఇక్కడ పనిష్మెంట్ అనేది ఏది ఉంటుంది? ఇక్కడ ఏదైనా కానీ ఎడ్యుకేషన్ ఉంటుంది, పనిష్మెంట్ అని ఉన్న కర్మ నెవర్ పనిష్ యూ. కర్మ అనేది రివార్డ్ పనిష్మెంట్ కంప్లీట్లీ అగ్రీ. మీరు ఇప్పుడు చెప్పిన నేను లాస్ట్ పాడ్కాస్ట్ లో కలిపింది రెండు ఓకే. కానీ నేను ఏమంటున్నానంటే మన హిందూ పురాణాల ప్రకారము ఒక బుక్ ఉంటది, ఓకే. ఆ బుక్ లో మనం చేసిన పాపాలు అక్కడ లైక్ ఇంప్లిమెంట్ చేస్తారు అని, ఓకే. ఆ బుక్ ప్రకారము ఇలా ఇవి ఉంటాయా, లేకపోతే మీరు స్పిరిచువాలిటీలో అవన్నీ ఏముండవు అంటారా? స్పిరిచువాలిటీ అంటే ఏంటిది అంటే బాగా అర్థం చేసుకో శివ, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. స్పిరిచువాలిటీ అంటే గ్రంథాలకే ఆపాదిస్తున్నారు. నేను ఇక్కడ ఈ సందర్భంలో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటిది అంటే రిలీజియన్ ఈజ్ టు నో గాడ్, philosophy is to understand God, and science is to discover the God, and spirituality is to experience the God.
సో స్పిరిచువాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు గ్రంథాలలో ఉన్నది ఎక్స్పీరియన్స్ రాసిరు వాళ్ళు. ఆ రాసిన దాన్ని మెటఫారిక్ గా ఒక డ్రామాటిక్ నేచర్ లో రాసిరు. అది సీక్రెట్, అందుకే ఇది అంత సీక్రెట్ నాలెడ్జ్ అంటారు దీన్ని. సో ఇది ఒక డ్రామాటిక్ వేలో రాసిరు. ఆ డ్రామాటిక్ వేలో వెనకాల ఉన్న నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేయాలి. ఆ ఇన్సైట్ రావాలి, ఆ యొక్క పర్సెప్షన్ రావాలి, ఆ థర్డ్ ఐ ఓపెన్ కావాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది అక్కడ ఏంటిది మీరు అన్నట్టు పని చేయబడతారు, ఇబ్బంది పడతారు, ఇదంతా ఉంది అంటారు, లెక్కిస్తారు. అదంతా నువ్వు ఒక ఎమోషనల్ ట్రామాలా ట్రావెల్ చేస్తావు. ట్రాన్సిట్, నువ్వు బాడీ వెకేట్ చేసినప్పుడు ఒక ట్రాన్సిట్ జరుగుతుంది, ఒక ప్రయాణం చేస్తావు. ఆ ప్రయాణంలో మెంటల్ ప్లేన్ అనే స్టేట్కి వెళ్తావు, ఒక ప్లేన్కి వెళ్తావు. వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఎవరినైతే ఎమోషనల్గా ఇబ్బంది పెట్టినావో ఆ ఇబ్బంది పడ్డ వాళ్ళందరికి సంబంధించిందంతా కూడా ఆ టైంలో నువ్వు గోత్రూ అవుతావు. దాన్ని భైరవ యాతన అంటారు. సో అదంతా కూడా నీ మెంటల్ ప్లేన్ లో జరుగుతుంది, నీ ఎమోషనల్ వరల్డ్ లో జరుగుతుంది అదంతా కూడా. సో ఇక్కడ ఎవరు ప్రత్యేకంగా నిన్ను శిక్షించే వాళ్ళు ఉండరు. ఎవ్రీథింగ్ ఈజ్ యూ ఓన్లీ. యు ఆర్ ఏ బ్రహ్మ, యు ఆర్ ఏ విష్ణు, యు ఆర్ ఏ శివ. సో నువ్వు ఏదైతే నువ్వు క్రియేషన్ చేసుకుంటున్నావు ఈ లైఫ్ లో, దెన్ యు ఆర్ ఏ బ్రహ్మ. ఏదైతే క్రియేషన్ చేసినావు దాని ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నావు విష్ణు. ఏదైతే నీకు అవసరం లేదు నీ లైఫ్ లో, ఇక దాని ఎక్స్పీరియన్స్ మళ్ళీ తీసుకోవద్దు అనుకున్నారు అనుకోండి, అదేంటిది? మహేశ్వరుడు, శివ. బిగ్ టాపిక్. సో ఇందాక మనము మీరు చెప్పేటప్పుడు డ్రీమ్స్ అని ఉన్నారు కదా, డ్రీమ్స్ అనేది కూడా పెద్ద టాపిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీలో. స్పిరిచువల్ పీపుల్ డ్రీమ్స్ ని ఎలా చూస్తారు? అసలు డ్రీమ్ ఎందుకు వస్తుంది నైట్? డ్రీమ్ అనేది ఏంటిది అంటే ఇట్ ఈస్ ఒక మెంటల్ స్టేట్. అది ఓకే. డ్రీమ్ అనేది మెంటల్ స్టేట్. డ్రీమ్ లో చాలా రకాలు ఉంటాయి అన్నట్టు. ఎమోషనల్ డ్రీమ్స్ ఉంటాయి, సప్రెస్డ్ డ్రీమ్స్ ఉంటాయి, వివిడ్ డ్రీమ్స్ ఉంటాయి, తర్వాత ఫియర్ బేస్డ్ డ్రీమ్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల డ్రీమ్స్ కి రకరకాల పేర్లు పెడితే రకరకాల డ్రీమ్స్ ఉన్నాయి అన్నట్టు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఏంటి అంటే మనం ఏదైతే సప్రెస్ చేసినా అవన్నీ డ్రీమ్ లో ఎక్స్ప్రెస్ అవుతాయి ఇవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను గొప్ప కోటీశ్వరుడు కావాలనుకున్నాను. ఓకే. దానికి కావాల్సినంత ఎనర్జీ, నాలెడ్జ్ నా దగ్గర లేనప్పుడు అది నేను ఆ కోరికని నా మైండ్ ఏం చేస్తా అంటే దాన్ని మెంటల్ ప్లేన్ లో మేనిఫెస్టేషన్ చేస్తుంది. ఓకే. సో అప్పుడు నేను సాటిస్ఫై అవుతాను. ఆ మెంటల్ ప్లేన్ లో దాన్ని తీసుకున్నాను, అక్కడ నేను సాటిస్ఫై అయిన ఎక్స్పీరియన్స్ తీసేసుకున్నాను. సో అక్కడ కూడా ఎక్స్పీరియన్సే, కానీ మెంటల్ ప్లేన్ లో ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. ఫిజికల్ గా కాలేదు, మేనిఫెస్టేషన్ కాలేదు, బట్ మెంటల్ ప్లేన్ లో మేనిఫెస్టేషన్ అయ్యింది. ఓకే. సో అలా డ్రీమ్స్ లో కొన్ని మన సప్రెస్డ్ ఎమోషన్స్ కానీ, సప్రెస్డ్ ఫీలింగ్స్ కానీ, లేకపోతే ఫియర్ బేస్డ్ కానీ ఇలాంటివి ఉంటాయి. కొన్ని వివిడ్ డ్రీమ్స్ అని ఉంటాయి. అవి ఏంటి అంటే ఫ్యూచర్ లో జరిగేటి వాటి గురించి ముందు చూడడము, మనం డిఫరెంట్ వరల్డ్స్కి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు చూడడం జరుగుతూ ఉంటుంది. వాటికి సంబంధించినవి ఉంటాయి. ఇంకా కొన్ని డ్రీమ్స్ ఎలా ఉంటాయి అంటే మన పాస్ట్ లైఫ్ రీకలెక్ట్ చేసుకోవడానికి కొన్ని డ్రీమ్స్ వస్తాయి. అంటే మనం ఎలా అంటే కొన్ని రాజుల కోటలు చూసినట్టు, యుద్ధాల్లో ఉన్నట్టు, ఎక్కడో దెబ్బ తగిలి పడిపోయినట్టు, ఇట్లా రకరకాలుగా వస్తాయి. ఇవన్నీ ఏంటి అంటే మన పాస్ట్ లైఫ్ రీకలెక్ట్ చేయడానికి మన సోల్ మనకి డ్రీమ్ ద్వారా చెప్తుంది అన్నట్టు. షీ ఈస్ కమ్యూనికేటింగ్, అవర్ సోల్ ఈస్ కమ్యూనికేటింగ్ త్రూ డ్రీమ్స్. సో అలా కూడా పాస్ట్ లైఫ్ రీకలెక్ట్ చేసుకోవడానికి అది వచ్చేస్తాయి అన్నప్పుడు. సో చాలా మందికి ఏంటి అంటే వాళ్ళ పాస్ట్ లైఫ్ సంబంధించిన ఇన్సిడెంట్స్ కొన్ని డ్రీమ్స్ లో ఎక్స్పీరియన్స్ అవుతారు వాళ్ళు. అండ్ చాలా మటుకు డ్రీమ్స్ ఎన్ని చూసినా గానీ మార్నింగ్ వరకు గుర్తుండవు. ఎందుకంటే డ్రీమ్స్ లో ఉన్నప్పుడు ఏమైతుంది అంటే ఆ డ్రీమ్ తీసుకున్నంత సేపే అవేర్నెస్ లో ఉంటావు. ఆ డ్రీమ్స్ అయిపోవడంతోనే నువ్వు మళ్ళీ స్లీప్ మోడ్ లోకి వెళ్తావు, అవేర్నెస్ కోల్పోతావు. కాబట్టి మళ్ళీ డ్రీమ్ రీకలెక్ట్ కావడం కష్టం అవుతుంది. మళ్ళీ ఆ మూడ్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే రీకలెక్ట్ అవుతుంది. ఎప్పుడో ఒక సందర్భంలో మళ్ళీ రీకలెక్ట్ అవుతుంది సేమ్ డ్రీమ్. ఎప్పుడు నాకు అలా చాలా సందర్భాలు అయినాయి. అలా ఎందుకు అంటే డ్రీమ్ ఇప్పుడు కన్నాను, కానీ తర్వాత నేను మన నిద్రలో లేచి మేల్కొన్నప్పుడు తర్వాత మర్చిపోతాను. మళ్ళీ ఏదో సందర్భంలో అది డ్రీమ్లో నేను చూశాను, డ్రీమ్లో నేను కన్నాను, ఇది అప్పుడు డ్రీమ్లో చూశాను కదా అనిపిస్తుంది. కొన్ని ఎలా ఉంటాయి అంటే డ్రీమ్లో మన అంటే మనము హాస్టల్ ట్రావెల్లో వెళ్తాం, వెళ్ళి దాన్ని డ్రీమ్ అనుకుంటాం. హాస్టల్ ట్రావెల్లో మన సూక్ష్మశరీరం బయటికి వెళ్ళి ఒక ప్లేస్ని చూస్తుంది. సపోజ్ తిరుపతిలో గర్భగుడిలో వెంకటేశ్వర స్వామిని చూసా. ఎప్పుడు వెళ్ళను తిరుపతికి, నువ్వు అది మంచి డీప్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నావు. తీసుకున్న తర్వాత మళ్ళీ అదే నువ్వు ఫిజికల్ వరల్డ్లో తిరుపతికి వెళ్ళినప్పుడు అరే ఇది నేను చూసాను కదా, నాకు ఇంతకుముందు కళలో చూసాను కదా అంటాం. సో దీన్ని హాస్టల్ జర్నీ మనం ముందుకు వెళ్ళొచ్చు, ముందు పోయి చూసిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అలా చాలా మందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. దీన్ని ఏమనుకుంటారు, ఒక డ్రీమ్లో పోయి నేను చూస్తాను. డ్రీమ్లో కాదు, నువ్వు హాస్టల్ బాడీతో నువ్వు ట్రావెల్ చేసి ముందుకు వెళ్ళినావు అన్నట్టు. ఓకే. కొన్ని డ్రీమ్స్ ఇలా కూడా ఉంటాయి సార్. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక డ్రీమ్ చూస్తున్నాను, చాలా మంచి డ్రీమ్ వచ్చింది, సడన్ గా వచ్చి లేవట్టేసారు.
నిద్రకి వచ్చేసి అప్పుడు ఫీల్ అవుతాం అరే ఈ డ్రీమ్ ఎంత బాగుందో అని. మళ్ళీ మనం ట్రై చేస్తాం అదే డ్రీమ్ కంటిన్యూ కావడానికి, మళ్ళీ ఆ డ్రీమ్ కంటిన్యూ కాదు. ఆ ఫ్లో మిస్ అయింది కదా, ఆ ఎనర్జీ ఫ్లో మిస్ అయింది, ఆ మైండ్ సెట్ మిస్ అయిపోయింది. అంటే డీప్ డ్రీమ్స్ అనేది ఎప్పుడు ఎక్కడ పడతాయి అంటే మనకు థీటా ఫ్రీక్వెన్సీ ఆల్ఫా ఫ్రీక్వెన్సీ మధ్యలో పడతాయి. ఓకే, బ్రెయిన్ వేవ్స్ ఈ ప్రొడ్యూస్ అయినప్పుడు ఎక్కువ పడుతుంటాయి. అండ్ కొన్ని డ్రీమ్స్ ఎట్లుంటాయి అంటే కొంతమంది అంటారు అర్లీ మార్నింగ్ వచ్చిన డ్రీమ్స్ నిజం అవుతాయి అని. అంటే పొద్దున 5 o'clock 6 o'clock వచ్చినాయి, అది ఎంతవరకు నిజం అని అంటారు? సో కొంత పాసిబిలిటీ ఉంది, దాని గురించి కొంత పాసిబిలిటీ ఉంది. ఎందుకు అంటే ఎలాంటి మార్నింగ్ టైంలో పడ్డాయి ఎందుకు అవుతాయి అన్న దానికి అన్ని కావు. కాకపోతే ఏంటంటే సౌండ్ బాడీ సౌండ్ మైండ్ ఉండి స్పిరిచువల్ పాత్లు ఉన్న వాళ్ళు అయితే మార్నింగ్ టైంలో వచ్చేటి కొన్ని వాళ్ళకు ముందు తెలుసు. ఎందుకంటే ఆ టైంలో డీప్ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్ వెళ్తాం మనం. చాలా డీప్ బాడీ రిలాక్స్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, అండ్ చాలా ఈక్విలిబ్రియం లో ఉంటాం మనం. అప్పుడు చాలా డీప్ స్లీప్ లో ఉంటాం కాబట్టి ఆ టైంలో మనకి ముందు తెలవడం కానీ, లేదా జరగబోయేటి తెలవడం కానీ, లేదా కళలో వచ్చినాయి ముందు జరగడం కానీ, ఇవన్నీ పాసిబిలిటీ ఉంటాయి. అండ్ మన డ్రీమ్స్ లో పాస్ట్ లైఫ్ ఏం జరిగినాయో అవి ఈ లైఫ్ లో కనబడతాయా? కనబడతాయి డ్రీమ్స్ లో. నేను అదే చెప్పాను ఎంత బాగుందో. పాస్ట్ లైఫ్ లో ఏవైతే ఇన్సిడెంట్స్ ఉంటాయో నిన్ను ఆ పాస్ట్ లైఫ్ సంబంధించిన ఇన్సిడెంట్స్ ని గుర్తు చేయడానికి సోలు తన డ్రీమ్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకొని ఆ డ్రీమ్ లో నీకు సిగ్నల్ రూపంగా సింబల్స్ రూపకంగా ఒక విజన్ లాగా చూపించి నేను మళ్ళీ వాటికి సంబంధించిన మెమోరీస్ అన్నింటిని కూడా మళ్ళీ ట్యాపింగ్ చేసి మళ్ళీ నేను లోపల అవి కలెక్ట్ చేయడం. కొందరికి ఉంటుంది నేను గత జన్మలో గొప్ప యోగి నేను చూసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది గత జన్మలో నేను ఒక మంచి డాక్టర్ అని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళకి తెలిసింది వాళ్ళకి. అది ఆటోమేటిక్ గా వాడు ఎందుకు నేను ఈ జన్మలో నేను చాలా మ్యూజిక్ టీచర్ గా ఎందుకున్నానంటే ఒక జన్మలో మంచి సింగర్ అయింది, సంగీతం నేర్చుకున్నాడు, ఈ జన్మ టీచర్ గా వచ్చేయండు. సో ఒక జన్మలో ఇప్పుడు చిన్న పిల్లలు పాటలు పాడతారు, ఒక జన్మలో వాళ్ళు ఆల్రెడీ మంచి సింగర్స్, వాళ్ళు ఆ జ్ఞానం ఉంది, పుట్టుడుతున్న వాళ్ళు ఇమీడియట్ గా అవుతున్నారు వాళ్ళు. అండ్ మనం గిఫ్టెడ్ సోల్స్ అంటున్నాం వాళ్ళని. సో వాళ్ళు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది వాళ్ళ దగ్గర. లేదా కొన్ని సోల్స్ ఫాస్టర్ ప్లేన్స్ కి వెళ్ళి హయ్యర్ రిలిమ్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ ప్లేన్స్ ఉంటాయి. ఆ ప్లేన్స్ లో ఏంటంటే అక్కడ మ్యూజిక్ స్కూల్స్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అక్కడ వాళ్ళు నేర్చుకొని ఇమీడియట్ గా ఆ నాలెడ్జ్ ఇక్కడ క్యారీ చేసుకుని ఇమీడియట్ గా పుట్టుడుతూనే అది వాళ్ళు ప్రదర్శిస్తారు. అప్పుడు మనం గిఫ్టెడ్ సోల్స్ అంటాం. అట్లా కూడా ఉన్నాయి. ఏమైనా ఛాన్సెస్ ఉంటే డ్రీమ్స్ ని మనం కంట్రోల్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉంటుందా? సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, నిన్న డ్రీమ్స్ లో పోయి ఆ డ్రీమ్ ని నేను కంట్రోల్ చేయాలా? ఎనర్జీని కంట్రోల్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా? నో. ఎనర్జీ సమ్ ఎక్స్టెంట్ నువ్వు చేయగలుగుతావు. సో ఎనర్జీని కానీ మనం ఏదన్నా కానీ శక్తిని కానీ ఎనర్జీని కానీ ఏదాన్ని కంట్రోల్ చేయలేము. కంట్రోల్ అనే వర్డ్ కరెక్ట్ కాదు. బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని అడగచ్చు. ఇన్ డ్రీమ్స్ లలో ఇది కూడా ఒక పాయింట్ నేను ఎక్కడో విన్నాను. డ్రీమ్ లో స్నేక్ వచ్చినా గానీ, చిన్న పిల్లలు వచ్చినా గానీ, ఇవన్నీ రియల్ లైఫ్ లో చెడు అవుతాయి సంథింగ్ ఏదో మాట్లాడతారు. డ్రీమ్స్ లో వచ్చినాయి రియల్ లైఫ్ లో చెడుగా మారే సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయా? సో దీనికి ఏంటి అంటే ఇప్పుడు మీరు నేను మాట్లాడడానికి మనకు వర్బల్ గా ఒక లాంగ్వేజ్ ఉంది. అవును. నీ మైండ్ లేదా నీ సోల్ నీ మైండ్కి చెప్పాలనుకున్నా, నీ సబ్ కాన్షియస్ మైండ్ నీ కాన్షియస్ మైండ్కి చెప్పాలనుకున్నా అప్పుడు ఇమాజినేషన్ ద్వారా చెప్పగలుగుతావు. సో నువ్వు నీ లైఫ్లో డే టు డే యాక్టివిటీలో నువ్వు అవేర్నెస్ లేనప్పుడు ఏం జరుగుతుంది? అవేర్నెస్లో జరిగినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు తెలియట్లేదు. సో పాము లోపడే అన్నావు. పాములు దేనికి ఇండికేషన్? స్పిరిచువల్ పాత్రలు ఉన్న పాము లోపడుతున్న కుండలి అవేకనింగ్ అయితే అని చెప్పుకోవచ్చు. ఎవడైతే మన రియల్ లైఫ్ లో బాగా ఎమోషనల్ క్యారీ చేస్తున్నాడు అనుకోండి, పాము సింబాలిక్ గా చెప్తారు. కొందరికి ఫియర్ ఎక్కువ ఉంది అనుకోండి, సింబాలిక్ గా చెప్తారు. తర్వాత ఎవరికి సెక్సువల్ డిజైర్స్ ఎక్కువ ఉన్నాయి, పాము పడుతుందని చెప్తారు. సో 4 చెప్పాను నేను. చూడండి, ఒక పాము పడుతుంది, ఇవి ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉండొచ్చు. అదంతా మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటిది అంటే కొంత మీనింగ్ ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కాదు, రియల్గా మీరే గమనించండి, ఇది వాస్తవం కాదా మీరు తెలుసుకోండి. మనము చిన్నతనంలో మనకి మూత్రం వస్తుందని కలబడుతుంది. కానీ కలబడుతుంది. ఎందుకు పడుతుంది కల? ఆల్రెడీ నీ యూరిన్ బ్లోడర్లో యూరిన్ వచ్చేసి నిండిపోయింది. సో అప్పుడు నీ కాన్షియస్ మైండ్ మొత్తం డీప్ స్లీప్లో ఉంది. నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? నీ కాన్షియస్ మైండ్ తట్టి లేపడానికి దానికి బాడీ ఉండదు కదా కాన్షియస్ మైండ్. అది ఏం చేస్తుంది? నీ ఎక్కడనో మూత్రం పోస్తున్నట్టు కలబడ్డప్పుడు ఏం చేస్తుంది? నిజంగానే మూత్రం పోస్తున్నట్టు ఫీల్ అవుతావు. అక్కడ టక్కున నేను మూత్రం వస్తుందని లేసి మెలుకుని ఇమీడియట్గా మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాం.
అవునా కదా? సో ఇక్కడ నీకు ఏం చేస్తుంది, సబ్ కాన్షియస్ మైండ్ నీ కాన్షియస్ మైండ్ లేపడానికి తను ఒక లాంగ్వేజ్ యూజ్ చేసింది, అది ఇమాజినేషన్. అలానే నీ సోల్ కూడా నీ మైండ్కి చెప్పాలంటే ఇమాజినరీగానే చెప్తుంది. సో అందుకే నీ లోపల ఏవైతే సప్రెస్డ్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు కానీ, కొన్ని ఏంటి అంటే కళలు అవన్నీ కూడా డ్రీమ్స్ రూపంగా వస్తాయి. చిన్నపిల్లలు లోపడ్డారు అన్నారు. చిన్నపిల్లలు లోపడుతుంది అంటే చిన్నపిల్లలు దేవులతో సమానం అన్నారు. ఎందుకు అన్నారంటే, దేవులతో సమానం ఎందుకన్నారంటే వాళ్ళ దగ్గర ఇన్నోసెన్సీ ఉంటుంది, ఆ ఇన్నర్ బ్యూటీ ఉంటుంది. సో వాళ్ళు లోపడుతున్నారంటే ఏంటిది అంటే అక్కడ వాళ్ళు సోల్స్, చిన్నపిల్లలు లోపడుతున్నారంటే సోల్స్. సో మనకు అర్థం కావడానికి చెప్తుంది అన్నట్టు. మనం అందుకే అన్నారు కదా, నువ్వు ఎంత పెద్ద పెరిగినా కానీ చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలి, ఉంటేనే నువ్వు దేవునివి. దేవుడు ఎలా ఉంటాడు అంటే చిన్నపిల్లల రూపంలో ఉంటాడని చెప్తారు. ఎందుకు? ఆ ఇన్నోసెన్సీ ఉంటుంది, ఆ బ్యూటీనెస్ ఉంటుంది, ఆ నో జడ్జిమెంటల్ స్థితి ఉంటుంది. సో అందుకే ఆ చిన్నపిల్లలు లోపడరంటే సోల్, దాన్ని స్పిరిచువల్ పాత్ర ఇలా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. కొన్నిసార్లు మన డ్రీమ్స్లలో మన చనిపోయిన తాత వాళ్ళు, వాళ్ళ ముత్తాతలు అందరూ వచ్చి మనకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటారు. బట్ చాలా మందికి అది తెలియదు, ఏం ట్రై చేస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారో. సో దీన్ని ఎలా చూడొచ్చు, తాతలు ముత్తాతలు మన డ్రీమ్స్లలో వస్తాయి. సో మనకు కళల మన పూర్వీకులు ఎందుకు ఓపడతారంటే వాళ్ళు మనకు గైడ్ చేయడానికి ఓపడము, లేకపోతే వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేయడానికి ఓపడడం, మనకేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. నీకు అంత ఎనర్జీ అవేర్నెస్ ఉన్నప్పుడు, నువ్వు అంత స్పిరిచువల్ డెప్త్లోకి వెళ్ళినప్పుడు, నీ థర్డ్ ఐ విజన్ ఉన్నప్పుడు యూ కెన్ వాళ్ళు చెప్పేది వినొచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, కమ్యూనికేట్ కావచ్చు, పాసిబిలిటీ ఉంటుంది. అందులో ఏంటిదంటే మన కొన్ని డ్రీమ్స్లో వాళ్ళు మనకి అన్నం అడిగినట్టు కానీ, వాళ్ళు లేదా వాటర్ అడిగినట్టు అవపడ్డది అనుకోండి. ఏంటి అంటే ఏంటిది అన్నం అంటే ఏంటి, స్పిరిచువల్ మీనింగ్లో ఏంటిది అంటే అన్నం అంటే మనము శార్దము ప్లస్ తర్పణం అని పెడుతుంటాం కదా. అన్నం అంటే నాలెడ్జ్, ఓకే. తర్వాత తర్పణం అంటే వాటర్, ఎనర్జీ. సో వాళ్ళకు ఎనర్జీ కావాలి, నాలెడ్జ్ కావాలి. అది మనము వాళ్ళ పేరు మీద ఇక్కడ డొనేట్ చేయడం వల్ల సేమ్ దానికి రిఫ్లెక్ట్గా అక్కడ జరుగుతుంది. వాళ్ళకి అక్కడ నాలెడ్జ్ రూపంగా అందుతుంది, ఎనర్జీ రూపంగా అందుతుంది. ఇక్కడ మనం పెట్టేది ఫుడ్, వాటర్. సో మన ఇంటెన్షన్ ఇక్కడ పెట్టి వాళ్ళకి అందాలని పెట్టినప్పుడు అది అక్కడ హయ్యర్ వరల్డ్స్లో వాళ్ళకి ఆ విధంగా అందుతుంది. ఆ నాలెడ్జ్ తీసుకొని, ఆ ఎనర్జీ తీసుకొని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి ప్రిపేర్ అవుతారు, నెక్స్ట్ లైఫ్కి ప్లానింగ్ చేసుకుంటారు. లేదా వాళ్ళ టైం, మంచి టైం ఉన్న, బ్యాడ్ టైం ఉంది, ఆ బ్యాడ్ టైం నుంచి వెళ్ళి బయటకు రావడం అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు అక్కడ. అంటే వాళ్ళ ఎమోషనల్ ట్రామా నుంచి ట్రాన్సిట్ అవుతారని చెప్పాను, దాని నుంచి తొందరగా బయటికి రావడానికి. ఓకే. కొన్నిసార్లు డ్రీమ్ లో ఏడుస్తూ ఉంటాము, అంటే డ్రీమ్స్ చూసి కొన్ని భయపడి ఏడుస్తూ ఉంటాము. నిజం లైఫ్ చూస్తే మెలకంగానే మళ్ళీ నిజంగా కళ్ళకి వస్తూనే ఉంటాయి. అవును, అక్కడ కూడా నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, అక్కడ కూడా ఫీల్ అవుతున్నావు. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. అండ్ ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాదు, జనరల్ గా చాలా మందికి వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ డ్రీమ్లలో వస్తుంది. అండ్ అలా వస్తుంటే వాళ్ళకి వీళ్ళకి ఏమైనా కనెక్షన్ ఇంకా ఉన్నట్ట, లేకపోతే ఏమన్నా లైక్ నేచర్ ఏమన్నా సజెషన్ ఇస్తున్నట్ట? వాళ్ళు మళ్ళీ వస్తున్నారంటే వాళ్ళ ఎమోషనల్ క్యారీ చేస్తున్నావు నువ్వు, ఇంకా వాళ్ళని ఎమోషనల్ క్యారీ చేస్తున్నావు. నువ్వు క్యారీ చేయాలి, ఎక్స్ అన్నావు కదా, వదిలేయాలి. నువ్వు వదిలేస్తలేవు, ఫిజికల్ వదిలేస్తా, మెంటల్ గా నువ్వు డ్రాప్ చేయట్లేదు. సో మెంటల్ గా డ్రాప్ చేయాలి. సో మెంటల్ గా డ్రాప్ చేయాలంటే ఆమెతో ఉన్న ఎనర్జీ కార్డ్స్ ని కట్ చేసుకో. మనకు ఎనర్జీ కార్డ్స్ ఉంటాయి. ఒక వ్యక్తికి స్తంభానికి ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి, ఒక వ్యక్తికి మధ్యలో ఎనర్జీ కార్డ్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ కార్డ్స్ కట్ కావాలి. కట్ కాకపోతే ఏమైతుంది, స్టిల్ యూ క్యారీ ఇన్ ద మైండ్, ఇన్ ద మెంటల్ ఎమోషనల్ ప్లేన్ లో క్యారీ చేస్తావు. సో క్యారీ చేసినప్పుడు మళ్ళీ బాధ గుర్తొస్తుంది అని చెప్పి మళ్ళీ అటువైపు మళ్ళీ ప్రయాణించి మళ్ళీ రిలేషన్షిప్ బిల్డ్ చేసి మళ్ళీ రాంగ్ రూట్ లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు చనిపోయిన తర్వాత, మళ్ళీ నేను ఆఫ్ ట్రాక్ వస్తున్నా సార్, నాకు ఈ క్వశ్చన్ ఇప్పుడే రిమైండ్ అయింది. మన పూర్వీకులు ఇట్లా ఎలా నమ్ముతారు అంటే, చనిపోయిన తర్వాత ఆ సోల్, మీరు ఇందాక చెప్పిన ప్రకారం చనిపోయిన తర్వాత ఆ సోల్ ఓన్లీ 72 hours ఉంటుంది అని చెప్పారు. కానీ మనము పాటించేది ఎట్లుంటుంది అంటే, చనిపోయిన తర్వాత, కాల్చిన తర్వాత 3 days వరకు సోల్ ఇక్కడనే ఉంటుంది. తర్వాత దినాలు చేస్తారు, తర్వాత 10 days చేస్తారు. 10 days తర్వాత కూడా మనం పెట్టిన తర్వాత కాకిలకు పోతుంది, కాకి వచ్చి తింటది, కాకిల్ని మన తాత ఉన్నాడు, కాకిల్ని మన లైఫ్ ఉన్నాడు, వాళ్ళు వచ్చి అన్నం తింటేనే సెట్ అయినట్టు, అలా హ్యాపీ ఉన్నట్టు అని అంటారు. అండ్ దాని మీద మూవీ కూడా వచ్చింది. లైక్ హౌ డూ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్?
స్పిరిచువల్ వల్ల ఎలా చూస్తారా అంటే, ఇప్పుడు ఆ సోల్‌కి 72 అవర్స్‌లో ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రాసెస్, డెత్ ప్రాసెస్ ఫిజికల్‌గా జరుగుతుంది. 3 డేస్‌కి ఫిజికల్ బాడీ ఖరాబ్ అయితది. 2 డేస్‌కి, 3 డేస్‌కి ఫిజికల్ బాడీ, తర్వాత ఎనర్జీ బాడీ, తర్వాత అవన్నీ పోతాయి. హాస్టల్ పడుకొని పైకి వెళ్ళిపోతాడాయన. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండి ఆయన వర్క్ అక్కడ ఆయన చేసుకుంటాడు. కానీ అక్కడ డిసిషన్ జరుగుతూ ఉంటది. ఇక్కడ ఎవరొచ్చి చూస్తున్నారు మళ్ళీ? మెంటల్ బాడీ వచ్చి చూస్తుంది. హాస్టల్ బాడీతో మెంటల్ బాడీ వచ్చి చూస్తుంది. కానీ ఆ సోల్ మాత్రం ప్లానింగ్ జరుగుతూనే ఉంటది సోల్‌ది. ఎందుకంటే సోల్ అనేది మల్టీ డైమెన్షన్. టైమ్ స్పేస్ ఉండదు సోల్‌కి. ఎనీ టైమ్ షీ కెన్ స్ప్లిట్ ఇంటూ డిఫరెంట్. హీ కెన్ స్ప్లిట్ ఇంటూ డిఫరెంట్ బాడీస్. ఎన్ని విధాలుగా స్ప్లిట్ కావచ్చు. సోల్‌కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఒక సోల్ వేరే బాడీలోకి కావాలనుకుంటే జల్ది వెళ్ళిపోతుందా? ఇక్కడ ఉన్నవాడు ఎవడైతే రావాలని ఆహ్వానిస్తే అవుతుంది, లేదా మెంటల్ గా వీక్ ఉంటే అవుతుంది, దగ్గర ఎనర్జీ లేకుండా ఉంటుంది, లేదా వాళ్ళిద్దరి మధ్యలో కర్మ ఉంటేనే అవుతుంది. చాలా ఉంటాయి దానికి. ఇప్పుడు నేను ఇంటెన్షన్ గా కావాలనుకుంటున్నా, వేరే సోల్ నా బాడీలోకి రావాలనుకుంటున్నా. పర్పస్ఫుల్ గా రావాలి అనుకున్నప్పుడు నీ ఇంటెన్షన్ హయ్యర్ లెవెల్ అయితే, నీ ఇంటెన్షన్ అది లోక కళ్యాణం గురించి అయినప్పుడు, అప్పుడు ఒక గొప్ప మాస్టర్ నీ లోపలికి బాడీలోకి రావడానికి ఉంటుంది. దాన్ని వాకిన్ అంటారు. నువ్వు కూడా అంత స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి. నీవు అప్పుడు నీ లోపలికి ఒక వ్యక్తి వచ్చేస్తారు. దాన్ని పరకాయ ప్రవేశం. వాళ్ళని వాకింగ్ మాస్టర్స్ అంటారు. వాకింగ్ మాస్టర్స్ అంటారు. ఈ క్వశ్చన్ నా పర్సనల్ క్వశ్చన్. ఎగ్జాంపుల్, నా మేనిఫెస్టేషన్ నేను ఒకటి అచీవ్ కావాలి. ఎగ్జాంపుల్, నేను సమంతని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే శ్రీలీలను పెళ్లి చేసుకోవాలి. ఏదో ఉన్న మేనిఫెస్టేషన్ తీసుకోండి, అది మేనిఫెస్టేషన్. కానీ మనకు ఆల్రెడీ రాసిన ఒక ఉంటది కదా, మన రాత అని అంటారు కదా. ఆ రాతలు ఏముంటది అంటే, నువ్వు నార్మల్ లైఫ్ బతుకుతావు అని ఉంటది. మేనిఫెస్టేషన్ చేసుకున్న అది వర్కౌట్ అవుతుందా, లేకపోతే మనం రాసుకున్న రాతనే వర్కౌట్ అవుతుందా? అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏమనుకుంటున్నారు? సంకల్ప బలం అంటారు కదా, అంటే మనం లోపల గట్టి ఇట్లా అనుకుందాం, ఇది అనుకుందే అవుతుంది అన్నట్టు. సంకల్పం అంటే ఏంటి? సంకల్పం అంటే మనము స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది. ఇంటెన్షన్ వేరు, సంకల్పం వేరు. ఓకే. ఇంటెంట్ అంటారు సంకల్పం అంటే. ఇంటెంట్ అంటే ఏంటిది అంటే, ఎన్నో జన్మల నుంచి అక్యుములేట్ అయిన ఏదైతే నీ సోల్ తీసుకోవాల్సిన ఎక్స్పీరియన్స్ తీసుకోకపోతే, అది మళ్ళీ ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి, ఆ అనుభవం తీసుకోవడానికి నీ సోల్లో ఒక అన్లర్న్డ్ పార్ట్ ఉంది. కాబట్టి అది మళ్ళీ చేయాలనుకున్నప్పుడు, నీ సోల్ చేయాలనుకున్నప్పుడు, కావాలనుకున్నప్పుడు అది ఇంటెంట్గా, సంకల్పంగా వస్తుంది. ఓకే. నీ మైండ్లోకి వెళ్ళి పెట్టుకున్నది అంతా కూడా, నీ మనసులోకి వెళ్ళి పెట్టుకుందంటే ఇంటెన్షన్. ఇంటెన్షన్ వేరు, సంకల్పం వేరు. సంకల్పం బై డిఫాల్ట్ వస్తుంది. ఏదో ఒక రోజు టక్కున స్పార్క్ వచ్చేస్తుంది. సో మనం సంకల్పాలు పెట్టాం, మనం పెట్టేటి ఇంటెన్షన్స్. ఓకే. మనం పెట్టేది మన ఇంటెన్షన్స్ మీద మనము ఎనర్జీ అప్లై చేస్తున్నాం, అది మేనిఫెస్టేషన్ అవుతుంది. ఓకే. అంటే వేర్ ఎవర్ యువర్ మైండ్ గోస్, ఎనర్జీ గోస్ దేర్. ఎక్కడైతే నీ దృష్టి పెడతావో అక్కడ సృష్టి జరుగుతుంది. సో దృష్టి పెట్టినప్పుడు అక్కడికి ఎనర్జీ పోతుంది. మనసు ఎక్కడికి పరిగెత్తితే అక్కడికి ఎనర్జీ పోతుంది. ఎనర్జీ పోతే అక్కడ క్రియేషన్ జరుగుతుంది. ఒకవేళ ఎగ్జాంపుల్, నేను నా బ్రెయిన్ పెట్టి, నా మైండ్ పెట్టి, నా ఇంటెన్షన్ ఫోర్స్ మొత్తం ఇచ్చిన, కానీ అది కాకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోయినా, వేరే దగ్గర ఏదైనా ఎగ్జాంపుల్, నేను బిజినెస్ పెట్టాలనుకున్నాను, నా ఫోర్స్, నా ఎఫర్ట్స్ అన్ని, మేనిఫెస్టేషన్ అన్ని అక్కడనే ఉన్నాయి. కానీ సమ్హౌ నేను జాబ్కి వెళ్ళిపోయాను, 9 to 5 జాబ్కి. ఇక్కడ నేను ఏమని బిలీవ్ చేయాలా? మేనిఫెస్టేషన్ వర్కౌట్ అయిందని చేయాలా, లేకపోతే నా రాతల అదే రాసి ఉంది, 9 to 5 రాసి ఉంది, నేను అక్కడనే జాబ్ చేసినట్టు బిలీవ్ కావాలా? లేదు, అట్లా అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎంత మేనిఫెస్టేషన్ పెట్టుకున్నప్పుడు, అంటే నువ్వు ఏదైతే మేనిఫెస్టేషన్ కావాలని నీ ఇంటెన్షన్ ఎప్పుడైతే పెట్టావో, దానికి కావాల్సినంత ఎనర్జీ ఇచ్చిన తర్వాత, ఆ ఎనర్జీతో పాటు కూడా నీకు అర్హత కూడా ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేచర్ నుంచి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేచర్ నుంచి లాక్కోవడానికి కాదు, నేచర్ లో ఫ్లో ఫాలో అవ్వాలి. ద ఫ్లో ఆఫ్ ద లైఫ్. యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఫ్లో ఆఫ్ ద లైఫ్. నువ్వు ప్రవాహాన్ని వెంబడి పరిగెత్తట్లేదు, వెళ్ళట్లేదు. నువ్వేం చేస్తున్నావు అంటే లాక్కుంటున్నావు. అంటే నీ మైండ్ని కావాలి, నీ మైండ్ని బాగా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నావు. అలా ఇన్వాల్వ్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. కొంతవరకు నువ్వు అనుకునే సాధించబడతాయి. ఏవి చిన్న చిన్న డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. అవన్నీ కూడా ఎంతవరకు అవుతాయి అంటే, నీ అర్హతను బట్టి, నీ ఎనర్జీని బట్టి, దాని మీద నువ్వు ఎంత ఇంటెన్సిటీ పెట్టి చేసినావు అప్పుడు అవుతాయి. సో కొన్ని ఎందుకు కావు, కొందరికి ఎందుకు అవుతున్నాయి అంటే వాళ్ళకి అర్హత లేదు అక్కడ. మన పర్పస్ అది కాదు. మన సోల్ ఒక డిజైన్ చేసుకుని వచ్చింది. వాడు వెళ్ళాలనుకున్న వైపు మన సోల్ డామినేట్ చేస్తుంటుంది. వాడు మైండ్ డామినేట్ చేయాలని చూస్తుంటాడు. మైండ్ డామినేట్ చేసేది కాదు కొన్ని సందర్భాలు. ఎందుకంటే సోల్ డిజైన్ చేసుకున్న ప్లాన్ వేరు, ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్తుంది సోల్.
సో ఇక్కడ నువ్వేమేం చేస్తున్నావు అంటే మేనిఫెస్టేషన్ పెట్టుకున్నావు అంటే యూఆర్ యూజింగ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఎలాంటి దాంతో మేనిఫెస్టేషన్ చేస్తున్నావు. ఎలాంటిది అంటే సింపుల్ గా కల్పవృక్షం లాంటిది. కల్పవృక్షం అంటే ఏంటిది, ఏది అడిగితే అది ఇస్తుంది. అలా నువ్వు సంకల్పాలు అంటే నువ్వు ఇంటెన్షన్స్ నువ్వు కరెక్ట్ పెట్టుకోకపోతే దానివల్ల చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే రాక్షసులందరూ కూడా అలాంటి ఇంటెన్షన్స్ పెట్టుకునే మేనిఫెస్టేషన్ పెట్టుకోవాలి, నేను పెద్ద గొప్ప వ్యక్తిని కావాలి, నేను గొప్ప మూడు లోకాలన్నీ నేను వాటిని జయించి వాటిని అద్దులో పెట్టుకోవాలి, వాటి నా ఆధీనంలో పెట్టుకోవాలనుకున్న తర్వాత కోరిక పెట్టుకున్నాడు, ఆ కోరిక తీరింది, దాన్ని ఏమంటారు ఇంటెన్షన్ పెట్టుకున్నాడు, కోరిక తీరింది. కానీ దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి నీకేం తెలుసు? అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు, మోసగాళ్ళకు నేను మోసగాని అన్నాడు అన్నట్టు. ఎవరైతే ఇంటెన్షన్ రాంగ్ ఉంటుందో ఆ ఇంటెన్షన్ రాంగ్ ఏదైతే పెట్టుకొని చేస్తారో అదంతా కూడా మళ్ళీ తర్వాత చూపిస్తాం. సో ఇక్కడ మన ఇంటెన్షన్ గుడ్ అయినప్పుడు ఒక తీరు ఉంటుంది, రాంగ్ అయినప్పుడు ఉంటుంది. కానీ నీ ఇంటెన్షన్ అనేది ఈగోయిస్టిక్ అయినప్పుడు అది వేరే విధంగా మేనిఫెస్టేషన్ అవుతుంది. నీ ఇంటెన్షన్ అనేది నాలెడ్జ్బుల్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలన్నప్పుడు అది వేరే అవుతుంది. సో మేనిఫెస్టేషన్ పెట్టడం తప్పు కాదు, మేనిఫెస్టేషన్ పెట్టడం కాదు మనం చేయాల్సింది. మనం లైఫ్లో ఏది వస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఫ్లోలో వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, నేచర్ ఏది మేనిఫెస్టేషన్ పెట్టుకుంటలేదు కదా, నేచర్ ఏదో వస్తుంది ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఐ కంప్లీట్లీ అగ్రీ. ఇప్పుడు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తీసుకున్నాం సార్. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ లో ఒక పర్సన్ హార్డ్ వర్క్ పెట్టి, లైక్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ గ్రూప్ 1 ఎగ్జామ్ అనుకోండి, ఒక వ్యక్తి చాలా కష్టపడి ఎగ్జామ్ రాసిండు, లైక్ ఈ గివ్ 100%, ఈ అంటే ఆ డెస్టినీ ఎట్లుందో అదే ఫ్లోలో వెళ్ళిండు. కానీ కొంతమంది చీటింగ్ చేసి రాసి పాస్ అయ్యి వాళ్ళు సక్సెస్ అయ్యారు, 100% ఎఫర్ట్స్ పెట్టిన అతను మాత్రం ఫెయిల్ అయ్యిండు. ఓకే, ఇది రియల్ కర్మ అవుతుందా? అంటే ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ నేను 100% ఎఫెక్ట్ పెట్టినా సక్సెస్ కాలే, ఆయన చీటింగ్ చేసిండు కానీ పాస్ అయ్యిండు, సక్సెస్ అయ్యిండు. ఇది ఏమొస్తుంది? ఇది కర్మలకి వస్తుందా? ఇది కర్మలకు వస్తుంది. ఏదైనా పని అంటేనే కర్మనే కదా. వాడు కష్టపడి చేసింది కూడా కర్మ కిందకే వస్తుంది, పని కిందకే వస్తుంది. కష్టపడకుండా చీటింగ్ చేసి కూడా కర్మ కిందకి వస్తుంది. అక్కడ లెసన్స్ ఏం నేర్చుకున్నాడు కష్టపడ్డాడు, నేను ఇంకెక్కువ కష్టపడాలి, సో నా ఇంకా ఎఫర్ట్ పెంచాలి, నేను ఇంకా నా స్కిల్స్ పెంచుకోవాలి, నా సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోవాలి, నేను ఎప్పుడు డ్రాప్ కావద్దు, నేను ఎప్పుడు నా పర్పస్ వైపు పని చేయాలి అని చెప్పి వాడు ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాడు. కరెక్ట్. వీడేం చేసిండు, వీడు చీట్ చేసినప్పుడు ఇప్పుడు రిజల్ట్ కంఫర్టబుల్ అయి ఉంటుంది, ఎంజాయ్ చేస్తాడు. బట్ ఇట్ విల్ రిఫ్లెక్ట్, టైం ఉంటుంది, దేనికైనా టైం ఉంటుంది, ఏదైనా కానీ టైం వస్తుంది, టైం ప్రకారం జరుగుతుంది. టైం అంటే ఏంటిది అంటే మళ్ళీ ఏంటిది అంటే బయో రిథమ్ సైకిల్. సో ఎవ్రీథింగ్ విల్ స్టోర్ ఇన్ యువర్ బయో ఎనర్జీ. అది ఇంకెప్పుడో లైఫ్ లో ముందు జన్మలో కానీ లేదా ఇదే లైఫ్ లో కానీ అది రిఫ్లెక్ట్ అవుతుంది, అది మేనిఫెస్టేషన్ అవుతుంది, ఆ రిజల్ట్ బయటకు వస్తుంది. అప్పుడు దాన్ని రిజల్ట్ ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు ఇందాక పాయింట్ చెప్పారు, సాఫ్ట్ స్కిల్స్ లేవని. మీరు చెప్పిన వాళ్ళు ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్ ఇలా తీసుకుంటారు, నా దగ్గర ఇవి లేవు అందుకే నేను రాలేండి. కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారంటే, అంటే నా లైఫ్ లేదు, ఇంకా నా లైఫ్ ఆగిపోయింది, నేను ఎంత కష్టపడ్డా నాకు వస్తలేదు. అండ్ కొంతమంది చీటింగ్ చేసే పాస్ అయ్యారు, అంటే వాళ్ళు చేసిందే బెటర్, నేను అదే పాత్రలో పోతా. వాళ్ళ మైండ్ సెట్ అట్లుంటది. పాజిటివ్ లో అందరు తీసుకోలేరు, ఓన్లీ 10-20% ఏమో పాజిటివ్ గా తీసుకుంటారు, నేను ఇంకా ఇంప్రూవ్ కావాలి అని. ఇంకా 90% ఎట్లా తీసుకుంటారు అంటే, వాళ్ళు చీటింగ్ చేసి పాస్ అయ్యారు, నేను ఇంతనం కష్టపడ్డా అండ్ నాకేం కాదు అని డిమోటివేట్ అవుతారు. సమాజంలో ఎప్పుడైనా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. చీట్ చేసే వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. చీట్ చేసే వాళ్ళని చూసి నువ్వు ఫాలో అయినప్పుడు నీ దగ్గర వివేకం లేదన్నట్టే కదా, నాలెడ్జ్ లేదన్నట్టే కదా. అందుకే స్పిరిచువల్ సైన్స్ అవసరం నీకు. నాలెడ్జ్ ఎందుకు అంటే ఇలాంటి టైంలో నువ్వు డిమోటివేట్ కాకుండా ఉండడానికి. మేనిఫెస్టేషన్ పెట్టడం తప్పు కాదు, డ్రీమ్ పెట్టుకోవడం తప్పు కాదు, దాన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేయడం రావు. ఆ మేనిఫెస్టేషన్ ప్రాపర్ ఛానలైజ్ చేయాలి, అండ్ డ్రీమ్ని కరెక్ట్ ఛానలైజింగ్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ ను కల్టివేట్ చేసుకోవాలి. ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? స్పిరిచువల్ పాత్రలకు వస్తుంది. నువ్వేమనుకుంటున్నావు అంటే డిసప్పాయింట్ ఎందుకు అవుతున్నారు జనాలందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు, వాళ్ళు నేను ఫెయిల్యూర్ అయినా వేస్ట్ చీట్ చేసే వాళ్ళకి సమాజం ఉంది అంటే, ఈ సృష్టించిన కాంచెల్ గుడ్ ఉంది, బ్యాడ్, చీకటి ఉంది, వెలుగు ఉంది. సో బ్యాడ్ పీపుల్ ఫాలో కావాలన్నప్పుడు ఫాలో అయితే దాని లెసన్స్ నేర్చుకుంటాడు, లైట్ పీపుల్ ఫాలో కావాలని లైట్ లెసన్స్ నేర్చుకుంటాడు. అంతే, అక్కడ చాయిస్ ఉంది, ఛాన్స్ లేదు, లైఫ్లో చాయిస్ ఉంది, నీ ఇష్టం అది. సో ఆ టైంలో నిన్ను మళ్ళీ మోటివేట్ చేసి మళ్ళీ రైట్ ట్రాక్లకు తీసుకొచ్చేది ఏది అంటే అక్కడ నీ ఇంటెలెక్ట్. నీకు ఇంటెలెక్ట్ కావాల్సిన, నీ బుద్ధికి కావాల్సినంత జ్ఞానం నువ్వు ఎప్పుడు తీసుకున్నావు? నువ్వు తీసుకోవడానికి అవకాశం ఇవ్వలే కదా. సో ఇక్కడనే స్పిరిచువాలిటీ పనిచేస్తుంది, నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి. సో నువ్వు అక్కడ నువ్వు ఏమైపోతావు అంటే వచ్చిందని యాక్సెప్ట్ చేయగలుగుతావు. సో వాట్ ఈస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్, దట్ ఈస్ రైట్.
దాన్ని యాక్సెప్ట్ చేసే ఆ మైండ్ సెట్కు నువ్వు క్రియేట్ అవుతావు. నెక్స్ట్ టైం అటెంప్ట్ చేస్తావు, లేదంటే ఆసక్తి తగ్గిందనుకో వదిలేస్తావు. సో యాక్సెప్ట్ చేయడం వదిలేయడం అనేది స్పిరిచువాలిటీలో నేర్చుకుంటావు. సో యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల కదా నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు, అవును. ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోతే డిసప్పాయింట్ అవుతుంది. అవును. యాక్సెప్ట్ చేసేయడం ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తే డిసప్పాయింట్ ఉండదు కదా అక్కడ. అవును. సో ఇదే నేర్పిస్తుంది స్పిరిచువాలిటీ అని. అందుకే స్పిరిచువాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. స్పిరిచువల్ పాత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. సో థ్యాంక్ యూ సార్. ఐ మీన్ ఈ పాడ్కాస్ట్ ఇంకా చాలా బాగా వచ్చింది లాస్ట్ టైం కన్నా, ఎందుకంటే ఐ మీన్ ఆ కన్వర్సేషన్ చాలా మంచిగా ఉండే. ఐ మీన్ ఈ థ్యాంక్ నోట్ లాగా మన జనాలకి, మన ఆడియన్స్ కి, ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక 3 లైఫ్ లెసన్స్ ఇవ్వండి. లైక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ టు ఇంప్లిమెంట్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటే మనము ఎనర్జీ లెసన్స్ అండ్ సోల్ లెసన్స్ అనే టాపిక్ తీసుకుందాం. సో ఎనర్జీ లెసన్స్ అంటే ఏంటిది అంటే ఎవడైతే ఫిజికల్ వరల్డ్ లో సక్సెస్ అవుతున్నాడో, అంటే ఫిజికల్ వరల్డ్ లో ఎవరైతే వాళ్ళకి కావాల్సిన అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారో, మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారో, ఎనర్జీ లెసన్స్. కార్ కానీ, బంగ్లా కానీ, మంచి అమ్మాయి కానీ, పిల్లలు కానీ, ఇదంతా ఎనర్జీ లెసన్స్. సో ఇంకో లెసన్ అంటే సోల్ లెసన్స్. ఎవరైతే ఫిజికల్ వరల్డ్ లో ఫెయిల్ అవుతారో వాళ్ళు సోల్ లెసన్స్ నేర్చుకుంటున్నారు. ఫిజికల్ వరల్డ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు, సో వాళ్ళు సోల్ లెసన్స్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ సోల్ లెసన్స్ నేర్చుకున్న వాళ్ళ లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. వాళ్ళ ఆత్మ పరిణామ క్రమంలో, సోల్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో వాళ్ళు ఎదుగుతున్నారు లోపల అంతరంలో. ఇక్కడ ఎనర్జీ లెసన్స్ లో కూడా వాళ్ళు ఎదుగుతున్నారు భౌతికంగా. ఇద్దరు ఎవల్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది. బట్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటిది అంటే ఈ రోజు అందరూ వ్యక్తులు కూడా ఈ సోల్ లెసన్స్ లో వచ్చినప్పుడు చాలా మంది ఈ సోల్ లెసన్స్ నేర్చుకున్న సందర్భంలో ఎనర్జీ లెసన్స్ వ్యక్తితో కంపారిజన్ చేసుకుంటాడు. నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, నేను ఎందుకు బ్యాడ్ అవుతున్నాను, నేను ఎందుకు కోల్పోతున్నాను, నాకు ఎందుకు సక్సెస్ వస్తలేదని అనుకుంటుంటారు అన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే తన ఎనర్జీని అటువైపు డ్రైవ్ చేశాడు, ఎనర్జీ లెసన్స్ వైపు. అండ్ సోల్ ప్లానింగ్లో అది ఉంది, ఆ టైంలో జరుగుతుంది. నువ్వు నీ సోల్ ప్లాన్లో ఇప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు, ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటావు. ఫిజికల్గా ఫెయిల్ అవుతున్నావు, ఫిజికల్గా ఫెయిల్ అయిన పదం కూడా కరెక్ట్ కాదు. ఫిజికల్గా నీ ఎనర్జీని ఇటువైపు డైవర్ట్ చేస్తావు. నీ ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్మేషన్ గురించి, నీ అంతరంలో మార్పు తీసుకోవడానికి ఆత్మ పాఠాలని నేర్చుకుంటూ నీ ఆత్మ పరిణామ క్రమంలో ముందుకెళ్ళడానికి. సో నువ్వు ఈ సోల్ లెసన్స్ నేర్చుకున్న వ్యక్తి, ఆత్మ పాఠాలు నేర్చుకున్న వ్యక్తి, శక్తి పాఠాలు నేర్చుకోవడంతో కంపారిజన్ చేసి సఫర్ అయ్యి స్పిరిచువల్ పాత్రలోకి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు బయటికి. మాకు సక్సెస్ వస్తలేదు, స్పిరిచువల్ పాత్రలోకి వస్తేనే అన్ని బెనిఫిట్స్ జరుగుతూనే స్పిరిచువాలిటీ అనుకుంటున్నారు. దేవుని మొక్కుతేనే, నాకు ఏదైనా ఇస్తేనే అది కరెక్ట్ దేవుడు అని అంటున్నారు. గురువు దగ్గర పోతే గురువు చెప్పింది అయితేనే కరెక్ట్ అనుకుంటారు. కాదు, రెండు కరెక్టే. ఎనర్జీ లెసన్స్ ఉంటాయి, సోల్ లెసన్స్ ఉంటాయి. ఈ రెండింటిలో మన సోల్ ఎవల్యూషన్ ప్రాసెస్ జరుగుతుంది. రెండు డిఫరెంట్ డైమెన్షన్స్, రెండింటిని కంపారిజన్ చేసుకోవద్దు. సో ఇక్కడ నేను చాలా మందిని క్వశ్చన్ అడిగాను, చాలా మంది సక్సెస్ అంటే ఏంటిదని అందరిని అడిగితే చాలా మంది నాకు ఇల్లు కావాలి, నాకు బంగ్లా కావాలి, ఇది వస్తే నేను సక్సెస్ అంటే ఏంటిది అంటే వెన్ యు ఆర్ ఇన్ ఎ ప్రజెంట్ మూమెంట్ లో నువ్వు ఎరుకతో ప్రతి క్షణాన్ని నువ్వు ఆస్వాదించి ఎంజాయ్ చేస్తున్నా, అది సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద బిల్డింగ్ ఉంది, నీ కాళ్ళు చేతులు పనిచేస్తున్నావు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? యాక్సిడెంట్ అయ్యి నీకు డబ్బు ఉంది, అన్ని ఫుడ్ తినవచ్చు, నీ డయాబెటిక్ వచ్చింది, దెన్ యు ఆర్ ఎంజాయింగ్. సో ఇక్కడ ఏంటిది అంటే మనను ప్రతి మూమెంట్ని ఆస్వాదించి ఎంజాయ్ చేయడమే సక్సెస్. కారు ఉంది, కారు నడపడం అంటే భయం అంది అనుకోండి, అప్పుడు ఏంటిది? ఎంజాయ్ చేస్తున్నట్టు. కారు నడుపుతుంటే యాక్సిడెంట్ అవుతుందేమో, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని భయపడుకుంటుంటే అక్కడ ఎంజాయ్. దాన్ని అక్కడ ఫ్రీ మైండ్ సెట్ మనం అక్కడ ఉండాలి. కానీ అందరూ ఏమనుకుంటారు అంటే కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అండ్ లైఫ్ పర్పస్ వేరు, సోల్ పర్పస్ వేరు. లైఫ్ పర్పస్ అంటే నీ కార్మిక్ లెసన్స్ నేర్చుకోవడానికి. సోల్ పర్పస్ అంటే ఏంటిదని నీ యొక్క రియల్గా నువ్వు ఏం ఎక్స్పీరియన్స్ తీసుకోవాలనుకుంటున్నావు. లైఫ్ పర్పస్ అంటే నీ బాడీకి నీడెడ్, నీ ఫ్యామిలీ నీడెడ్, నీ జాబ్ నీడెడ్ ఏవైతున్నాయో వాటిని నేర్చుకోవడానికి లైఫ్ పర్పస్, సమ్వాట్ ఎనర్జీ లెసన్స్ లాగా. ఇక్కడ సోల్ పర్పస్ అంటే ఏంటిది అంటే నువ్వు ఈ లైఫ్లో ఏ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలనుకుంటున్నావు, ఏ నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటున్నావు, నీ సోల్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నావు, నీకు పర్పస్ఫుల్ మీనింగ్ ఏదైతే కావాలనుకుంటున్నావు లైఫ్లో, ఏదైతే నీ సోల్ సాటిస్ఫై అవుతుందో, ఏదైతే ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అటువైపు నువ్వు వెళ్ళడం అనేది ఇది ఇంపార్టెంట్. మనీ అచీవ్ చేయడానికి కూడా మనకి ఎనర్జీ అవసరం. యాక్చువల్గా ఏంటిదంటే శివ, చాలా మందికి ఏంటంటే మనీ అండ్ అబండెన్స్, మనీ అండ్ స్పిరిచువాలిటీ, మనీ అండ్ ఎనర్జీ ఇవన్నీ 4 వేరు అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మనీ అనేది ఎనర్జీ, మనీ ఎనర్జీతోనే తయారైంది, స్పిరిచువాలిటీ ఎనర్జీతో తయారైంది, నాలెడ్జ్ కూడా ఎనర్జీతోనే తయారైంది, అండ్
అబాండెన్స్ కూడా ఎనర్జీతో తయారైంది. ఇది ఇక్కడ ఎనర్జీ. సో ఇక్కడ మనీ అంటే ఎనర్జీ. నీ దగ్గర కావాల్సినంత పాజిటివ్ ఎనర్జీ, డబ్బుల పట్ల సరి అయిన దృక్పథాలు ఉన్నప్పుడు మీ లైఫ్లకి డబ్బుని ఆకర్షిస్తాం. ఇది ఒక కాన్సెప్ట్. రెండోది ఏంటిది అంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఏం నాలెడ్జ్ అంటే స్పిరిచువల్. ఏంటిది అంటే నా లైఫ్లో కావాల్సినంత నాలెడ్జ్, కావాల్సిన అన్ని నా లైఫ్లో ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈ యూనివర్స్ టైం టు టైం నాకు అందిస్తుందని ఆ రిమెంబర్నెస్లో, ఆ అవేర్నెస్లో, ఆ రియలైజేషన్లో ఎప్పుడైతే నువ్వు ఉండగలుగుతావో అది అబెండెన్స్. సో చాలా మంది నా దగ్గరికి ఈ క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, శివ ఎందుకంటే నేను డబ్బును ఖర్చు పెడుతున్నాం సార్, మేము బాగా డబ్బు ఖర్చు పెడుతున్నాం అది ఇది అంటున్నాను. నేను ఒకటే క్వశ్చన్ అడగాలి, డబ్బు ఖర్చు పెట్టడం ఇజ్జా, డబ్బు సంపాదించడం ఇజ్జా? చెప్పు శివ. డబ్బు ఖర్చు చేయడమే ఈజీ. డబ్బు ఖర్చు పెట్టడం ఈజీ అన్నప్పుడు డబ్బు సంపాదించడం కూడా ఈజీ. ఎందుకంటే A = B అన్నప్పుడు B = A కదా. సో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు నువ్వు ఎంత మైండ్ సెట్తో ఖర్చు పెడుతున్నావో డబ్బు సంపాదించినప్పుడు ఆ మైండ్ సెట్ లేదు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు నీ మైండ్ సెట్ చెక్ చేసుకో ఒకసారి. డబ్బు సంపాదించినప్పుడు అదే మైండ్ సెట్ అప్లై డబ్బు వస్తుంది. ఎందుకంటే A = B అన్నప్పుడు B = A కదా. సో డబ్బు అనేది ఈజీ వే ఆఫ్ టు అట్రాక్ట్ ఇన్ అవర్ లైఫ్. ఎనర్జీ కావాలి, పాజిటివ్ ఎనర్జీ. అంటే డబ్బు పట్ల అందరూ డబ్బు కావాలన్నప్పుడు డబ్బు కన్నా ముందు ఎనర్జీ గురించి నాలెడ్జ్ తీసుకోవాలి. డబ్బు ఏమో పరిగెత్తుడు కదా. అసలు ఎనర్జీ ఏంటి? వాట్ ఈస్ ఎనర్జీ? హౌ ఎనర్జీ విల్ మేనిఫెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. డబ్బు ఈజ్ ఎ టూల్, మనీ ఈజ్ ఎ టూల్. మనం మనీని ఏమంటున్నాం? కరెన్సీ అంటాం. కరెన్సీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? కరెంట్ అనే పదం నుంచి. కరెంట్ అనేది అంటే ఏంటిది? ఎనర్జీ కదా. సో ఇట్స్ ఎ టూల్, ఇట్స్ ఎ టూల్. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఎనర్జీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, శక్తి మార్పిడి జరుగుతుంది. ఆ శక్తి మార్పిడికి మనకు టూల్ పెట్టుకున్నాం. ఒకప్పుడు దినుసులు పెట్టుకున్నాం, పళ్ళు పలారాలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక టూల్ పెట్టుకున్నాం, కాయిన్ పెట్టుకున్నాం, కరెన్సీ పెట్టుకున్నాం, నోట్ పెట్టుకున్నాం. ఆ నోట్కి కరెన్సీ అని ఇచ్చినాం. ఆ కరెన్సీ అనే పదం ఎక్కడి నుంచి? కరెంట్ అంటే ఏంటిది? ఎనర్జీ. కరెక్ట్. బట్ ఎంత సక్సెస్ఫుల్ ఉంటుంది? ఎగ్జాంపుల్, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్నా ఎంత సక్సెస్ఫుల్ మనీ అట్రాక్ట్ అవుతుంది? అది ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉన్నా దానికి ఎనర్జీకి సంబంధించిన నాలెడ్జ్ లేనప్పుడు ఏంటి? నీకు నాలెడ్జ్ లేవాలి. అక్కడ నువ్వు ఎంత ఇంటెన్షన్గా నువ్వు డబ్బు సంపాదనలు పెడుతున్నావు, అట్రాక్ట్ చేయాలని నువ్వు యు ఆర్ మ్యాగ్నెట్. నువ్వు అట్రాక్ట్ చేయగలుగుతున్నావు ఈ లైఫ్లోకి. నువ్వు అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన సర్కమ్స్టాన్సెస్ కానీ, సరౌండింగ్స్ని, నీ మైండ్ సెట్ని, నీ బిలీఫ్ సిస్టమ్స్ని అవన్నిటి కల్టివేట్ చేసుకున్నావు ఫస్ట్. ఎనర్జీ అనుడితేనే కండలు పెరుగుడుతూనే కాదు, కండలు పెరుగుడుతూనే ఎనర్జీ అనుడితేనే చాలా స్ట్రాంగ్ ఉంటే కాదు. మెంటల్ ఎనర్జీ ఉండాలి, సోల్ స్ట్రెంగ్త్, సోల్ పవర్ ఉండాలి, మైండ్ ఎనర్జీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అవుతుంది. ఇవన్నీ తర్వాత అన్నిటినీ కూడా అందరి దగ్గర ఎనర్జీ ఉంటుంది, వాడతలేరు. తీయాల్సి సమయం వచ్చినప్పుడు తీయాలి కదా. లైక్ ఎలా తెలుస్తుంది తన బాడీలో ఎనర్జీ ఉంది? ఇప్పుడు నేను ఇద్దరు పర్సన్స్ ఇక్కడ చూసిన, వీళ్ళకి ఎనర్జీ ఉంది, ఎనర్జీ లేదని. ఆర్డినరీ పర్సన్ కి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు లైక్ నాకు నేనే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఎనర్జీ ఏంది? లైక్ వాట్ ఈస్ మై ఎనర్జీ? నీ ఎనర్జీ లెవెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నావు అనుకోండి, నువ్వు డూప్లెక్స్ ఇల్లు కావాలనుకున్నావు అనుకో, డూప్లెక్స్ ఇల్లు కాకుండా నీకు చిన్న ఇల్లు వచ్చింది అనుకో, నీ ఎనర్జీ లెవెల్ అక్కడ వరకు సరిపోయింది. సో అంతే కదా. నేను ₹1,00,000 సంపాదిస్తాను అనుకో, 10,000 వస్తున్నాయి అంటే ఏంటిది? నీ ఎనర్జీ అక్కడ వరకు ఉంది. అక్కడే ఎనర్జీ ఉంది, ప్లస్ దాని తగ్గట్టు మైండ్ సెట్ లేదు, నేను దగ్గర నాలెడ్జ్ లేదు, ఎనర్జీ నాలెడ్జ్ లేదు, తర్వాత స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు. చాలా పారామీటర్స్ మీద వర్క్ చేయాలంటే డబ్బుని మనం లైఫ్లోకి ఈజీ అట్రాక్ట్ చేయాలంటే చాలా పారామీటర్స్ మీద మనం చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది, నాలెడ్జ్ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే అందరు డబ్బు గురించి పడుతున్నారు. తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో నేను చూసిన వరకైతే ఏంటంటే ఈ మేనిఫెస్టేషన్ అని, ఇట్లా విజువలైజేషన్ అని ఇవన్నీ చెప్తున్నాను. నేను వ్యతిరేకం కాదు, బట్ నేను సోల్ పర్పస్ మీదే నేను గైడ్ చేయగలుగుతాను. ఎందుకంటే లైఫ్లో ఏదైనా ఫ్లోని నువ్వు తీసుకెళ్తే, నువ్వు ఎప్పుడైతే నీ పర్పస్ మీద నువ్వు వర్క్ చేస్తే, నీ పర్పస్ ఎప్పుడైతే నీ ప్యాషన్ అవుతుందో ఆటోమేటిక్గా నీ లైఫ్లో ప్రతిదీ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఒక 3 or 4 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పండి. ఒకవేళ స్పిరిచువాలిటీకి వెళ్ళి ఇలాంటి సాధనలు స్టార్ట్ చేస్తే, స్పిరిచువాలిటీ స్టార్ట్ చేస్తే ఎలాంటి చేంజెస్ ఇమీడియట్ గా మనిషిలో కనబడతాయి? స్పిరిచువాలిటీ స్టార్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా తను ఏమంటే మెంటల్ గా చాలా రిలాక్స్ అవుతాడు, ఫిజికల్ గా రిలాక్స్ అవుతాడు. ఓకే, ఫస్ట్. అండ్ మెంటలీ కామ్నెస్ వస్తుంది. అండ్ ఫిజికల్ గా మన బాడీలో డిటాక్సిఫికేషన్ ఎలా జరుగుతుందో, మెంటల్లీ అంటే మైండ్ లెవెల్ క్యాథారసిస్ అంటే ఎమోషనల్ ట్రామా అంతా క్లియరెన్స్ అవుతుంది. సో ఎమోషనల్ ట్రామా అంతా ఎప్పుడైతే క్లియరెన్స్ అవుతుందో అప్పుడు స్పేస్ దొరుకుతుంది, స్పేస్ క్రియేట్ అవుతుంది. స్పేస్ క్రియేట్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, యూనివర్సల్ నుంచి హయ్యర్ ఎనర్జీ వస్తుంది, ప్యూర్ ఎనర్జీస్ వస్తుంది. దెన్ యూ విల్ స్టార్ట్ అగైన్ యువర్ లైఫ్ విత్ న్యూ స్ట్రెంగ్త్ అండ్ న్యూ నాలెడ్జ్, న్యూ ఐడియాస్తో నీ లైఫ్లో న్యూ క్రియేటివిటీతో బయటకు వచ్చేస్తావు.
ఒక పర్సన్ ఫుల్ అన్ని ఐ మీన్ చాలా ట్రై చేసిండు, ఏం సక్సెస్ కాలేదు, ఇప్పుడు సూసైడే నాకు దిక్కు అని సూసైడ్ చేసుకునే వస్తారు చూడండి, వాళ్ళకి ఎలాంటి ఎనర్జీ ఉంటుంది అక్కడ వాళ్ళ మైండ్ లో అదే సూసైడ్ చేసుకోవడం అంటేనే ఈగో, అది ఈగో, సూపర్ ఈగో. నేను చెప్పింది ఒప్పుకోలేదు, నేను చెప్పింది కాలేదు, నా మాట ఎవరు వింటలేరు అని చెప్పి చేసుకుంటున్నాడు. మీరు కోర్గా ఆలోచించండి, డీప్ గా ఆలోచించండి. దాన్ని ఏంటిది అంటే ఎక్కడైనా సూసైడ్ చేసుకుంటా అంటే ఏంటిది, తను అనుకున్నది కాకపోవడము, తను చెప్పింది ఎవరైనా వినకపోవడము, తను అనుకున్నట్టు జరగలేదు కాబట్టి ఇదంతా చేస్తాడు ఓకే. అంటే అంతే కదా, తను సక్సెస్ కాలేదు అందుకే చేసుకుంటున్నాడు. తన భార్య చెప్తలేదు వింటలేదు కాబట్టి చేసుకున్నాడు. వాళ్ళ జాబ్ లో వాళ్ళ ప్రెషర్ ఉంది, నన్ను అర్థం చేసుకున్నాడు. సో ఇక్కడ ఏంటిది, దాన్ని హ్యాండిల్ చేసే అంత ఎనర్జీ, మైండ్ సెట్ అంత లేదు, ఆయనకు నాలెడ్జ్ లేకపోవడం వల్ల చేస్తున్నాడు. తను కూడా ఒక అజ్ఞానంతో చేస్తున్నాడు, అది అహంకారంలో పడి చేస్తున్నాడు. అక్కడ ఆ సోల్ పట్ల మనం చూపించాల్సింది ఏంటంటే కంపాషన్. ఆ సోల్కి నాలెడ్జ్ లేకుంటేనే కదా చేసుకుంటాడు. నాలెడ్జ్ ఉంటే ఎందుకు చేసుకుంటాడు, ఎనర్జీ ఉంటే ఎందుకు చేసుకుంటాడు, ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఎందుకు చేసుకుంటాడు. ఇవన్నీ ఇవ్వట్లేదు కదా, అందుకే స్పిరిచువాలిటీ అవసరం. ఇలా నెగిటివ్ థాట్స్, జెలసీలు ఇవన్నీ తీసేయచ్చు, అవన్నీ పోతే, అవన్నీ స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తే, స్పిరిచువల్ పాత్రలోకి వస్తే అసలు ఈ జెలసీలు ఇవన్నీ కూడా డిఫరెంట్. సింపుల్ నేను ఇంతమంది ఎపిసోడ్లో చెప్పినా నాకు తెలియదు, కానీ నువ్వు మైండ్లో ఉన్నావా సోల్లో ఉన్నావా అని ఎలా తెలుస్తుంది? మైండ్లో ఉన్నప్పుడే ఈ నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, కోపం, దేశం, ఈర్ష, జెలసీ, సపరేషన్, డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయి. సోల్లో ఉన్నావు, ఇది మన 24/7 ఇలాంటి థాట్స్ వచ్చినాయి మన పట్ల, ఇతరుల పట్ల వచ్చినాయి అనుకోండి, అదేంటి నువ్వు మైండ్లో ఉన్నట్టు. సో ప్రేమ, కరుణ, క్షమాతత్వం, మిత్రత్వము, తర్వాత పీస్, సరెండర్నెస్, నాన్ వైలెన్స్, ఇట్లాంటి అన్ని థాట్స్, ఇలాంటి వాటి యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండడం, ఇవి చేయడము, రియల్గా వాటి మీద ఆసక్తి ఉండి అలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళినట్టు వాడు ఎక్కడ ఉన్నట్టు, సోల్లో ఉన్నట్టు. మనమే చెక్ చేసుకోవచ్చు కదా. దీనికి ఎవరు చెప్తారు, నువ్వు సోల్లో ఉన్నావా మైండ్లో ఉన్నావు ఎవరు చెప్పాలి? ఇది మనం కనీసం బేసిక్ నాలెడ్జ్ లేదు మనకి, మన మైండ్లో ఉంటున్నామా సోల్లో ఉంటున్నామా అనేది. సో ఇలాంటి క్వాలిటీస్ ఉంటే సోల్లో ఉంటావు, ఇలాంటి క్వాలిటీస్ ఉంటే మైండ్లో ఉంటావు. ఈ మైండ్లో ఉన్నప్పుడు వెన్ యు ఆర్ ఇన్ మైండ్ ఎనర్జీ విల్ డ్రైన్, when you are in soul energy will reign. It's a great topic. I mean actually thank you so much Suresh garu. I mean ఈ పాడ్కాస్ట్ వచ్చి ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. I mean if possible let's see how it goes. 100% sure viral అవుతుంది kind of a content that you give. Let's have like if possible let's have another round discussion around the money only. Money ఎందుకు అంటున్నానంటే money is also very big topic. Let's discuss that. వీడియో వైరల్ కావడానికన్నా ఎక్కువ ఈ వీడియో చూసి ఒక్కరైనా వాళ్ళ లోపల రియలైజేషన్ వస్తే దానికి నాకు గ్రేట్ సాటిస్ఫాక్షన్. సో నేను వైరల్ కావడానికో, ఈ వీడియో వైరల్ కావడానికో నేను ఈ వీడియో మీకు ఇంటర్వ్యూ చేయలేదు. Thank you so much.